నిందింపబడిన పౌలు గారు అని టైటిల్ ఇచ్చుకున్నాం. యూదులచే నిందించబడిన పౌలు గారు. యూదులచే నిందించబడిన పౌలు గారు. ఇది మొదటి సంగతిగా ఇది మనం ధ్యానం చేసాము, ముగించాము. రెండవది 24వ అధ్యాయం 10వ వచనం నుండి రెండో సంగతి మనం చూస్తాము. ఇది కూడా మనము ముగించాము. 10వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రెండవ ధ్యానంలోనే, రెండో భాగంలోనే మన ధ్యానం ఉంది. కనుక 10 నుంచి 21 వచనాల్లో రెండో సంగతి తన వాదనను వినిపించిన పౌలు గారు. తన వాదనను వినిపించిన పౌలు గారు. ఇది రెండో సంగతి. కాబట్టి మొదటి 9 వచనాల్లో ఏం జరిగింది అని చూసినప్పుడు, మొదటి 9 వచనాలు గత వారం మనం చూసాం. 5లో పౌలు గారిని తీసుకొని పోయి 23వ అధ్యాయం చివరికి పౌలు గారిని కైసరుకి చేర్చారు. కైసరు చేర్చినటువంటి 5 రోజులకి యెరూషలేము నుండి ఒక బృందము వచ్చిందని చెప్పుకున్నాం. ఆ బృందములో మొత్తం ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాము. ముఖ్యంగా మనకి ఆ బృందంలో 3 కనపడుతున్నారు. కనుక గత వారం చెప్పాము ఇది. కనుక ఆ బృందంలో మనకి ఎంతమంది కనపడుతున్నారు? 3 ప్రధానమైన వ్యక్తులు. దీంట్లో యూదులకు చిందించబడిన పౌలు గారి విషయంలో మొదటి 9 వచ్చిన ఆ సంగతి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక 5 నిమిషాలు చెప్పేసి మనం ముందుకు వెళ్తాం. ఇది గత వారం చెప్పింది. 24వ అధ్యాయం మొదటి వచనం వచ్చేటప్పటికి 23వ అధ్యాయం చివరి వచనానికి పౌలు గారు ఎక్కడున్నాడు? కైసరేలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? కైసరే. ఇప్పుడు కైసర్ చేరిన తర్వాత 5 రోజుల తర్వాత యెరూషలేము నుండి కైసరుకు వస్తున్నారు ఒక బృందం. ఆ బృందంలో 3 ఉన్నారని చెప్పాం. మొదటిది అననీయ, రెండవ వ్యక్తి యోధా మత పెద్దలు, మూడవది న్యాయవాది. కనుక తెట్టులైనటువంటి న్యాయవాది. ఈ 3 గురించి కూడా మనం ధ్యానం చేశాం. ఈ అననీయ గురించి ఏమని చెప్పుకున్నాము? సత్యాలోచన లేని, సత్యం గురించిన ఆలోచన లేని యాజకుల్లాగా మనం చూసాం. ఎందుకంటే అతనికి ధర్మశాస్త్రం ఎన్నో సంగతి తెలియాలి, కానీ తెలియకుండానే 23వ అధ్యాయంలో కొట్టమన్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయం వచ్చినప్పటికీ చంపడానికి వచ్చాడంటే ఇతని అవగాహన ఏమాత్రం కూడా ఇతనికి లేదు అనే సంగతి. అలాగే దేవుని సేవకులు కూడా అట్లా ఉండకూడదు అనే విషయం మనం దాంట్లో నేర్చుకున్నాం. తర్వాత యోధా మత పెద్దల గురించి ఏమని చూసుకున్నా. రెండో సంగతి ఎవరంటే న్యాయవాది. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? తెట్టులంటే న్యాయవాది. ఇతను కూడా తప్పుడు మొగస్తుతి చేశాడు. ఇతను చేసినటువంటి 2 సంగతులు మనం చూస్తాం. ఒకటి, తప్పుడు మొగస్తుతి చేశాడు. రాజధాని పరిపాలన ద్వారా ప్రజలంతో క్షేమంగా ఉన్నారని చెప్పేసి మహాఘనంతో ఉంచిన ఫేలిక్స్ అని చెప్పేసి పొగడటం ప్రారంభించాడు. తప్పుడు మొగస్తుతి అంటే అసలు వాస్తవానికి ఈ ఫేలిక్స్ పరిపాలన ఎవరికి కూడా ఇష్టం లేదని చెప్పుకున్నాం. ఎందుకు? అతడు ఒక దాసుని కుటుంబం నుండి గవర్నర్ అయ్యాడు కాబట్టి ఎవరికి ఇష్టం లేదు. తన ఇష్టానుసారంగా పరిపాలించాడు కాబట్టి యూదులు ఎవరు ఆయన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తున్నాడు? పొగుడుతూ ఉన్నాడు, తప్పుడు మొక్కసు చేశాడు. అందుకే గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏలు ఏమన్నాడు? నేను గనక మొక్కసు చేస్తే సర్వశక్తుడు నన్ను నాశనము చేయను అన్నాడు. కాబట్టి మనం తప్పుడు మొక్కసు చేయకూడదు, ఇతన్ని పొగడకూడదనే విషయం మనం చూసాం. తర్వాత రెండవది, ఆ తెత్తులైనటువంటి న్యాయాధిపతి మొత్తము పౌలు గారి మీద 3 నేరారోపణలు చేశాడు. ఒకటేమో మొక్కసు చేశాడు, రెండవ సంగతి ఏంది? తప్పుడు నేరారోపణ అని చూసాం. కనుక వచ్చేసి తప్పుడు ముఖస్తుతి. మొదటిది తప్పుడు ముఖస్తుతి ఎవరు చేసింది? న్యాయవాది. రెండవది తప్పుడు ఆరోపణలు. చెప్పండి, రెండవది ఏంటంట? తప్పుడు ఆరోపణ. ఏం ఆరోపణలు చేశాడు? దీంట్లో 3 చూసాం. మొదటిది ఏంటి? దీంట్లో రాజద్రోహం. మొదటిది ఏంటి? రాజద్రోహం. రెండవది ఏంటి? మత విద్రోహం. రెండవది ఏంటి? మత విద్రోహం. మూడవది ఏంటి? ఆలయ అపవిత్రత. ఈ 3 చేశాడు. కాబట్టి ఇప్పుడు తెత్తులనే న్యాయవాది గురించి ఏమని చూసాం గత వారం మనము? ఇతడు తప్పుడు మొగస్తుతి చేసిన వాడు. రెండవదిగా పౌలు గారి మీద తప్పుడు ఆరోపణలు తీసుకొచ్చాడు. ఒకటి రాజద్రోహం అని చెప్పాడు. రాజద్రోహం కేసు చెప్తున్నాడు, పై చేయమంటున్నాడు. రెండవదిగా ఇతడు మతానికి సంబంధించి మతానికి సంబంధించి యోధా మతాన్ని డౌన్ చేస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని గొప్ప చేస్తున్నాడు అనేటువంటి 2వ ఎలిగేషన్ తీసుకొచ్చాడు. మూడవది ఏంటి? ఆలయమును అపవిత్రపరిచాడని చెప్పాడు. కనుక ఇది
తెత్తుల యొక్క తెత్తులైనటువంటి న్యాయాధిపతి చేసినటువంటి అతని సంగతి గురించి మనం చూసాం. ఇది కూడా గత వారం అయిపోయింది. తర్వాత మూడవ గుంపు ఎవరున్నారని చెప్పుకున్నాం. చెప్పండి, మూడవ గుంపు ఎవరు? మత పెద్దలు. చెప్పండి, యోధా మత పెద్దలు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అన్య చెప్పిన దానికి, తర్వాత ఇప్పుడు ఈ తెత్తులని న్యాయవాది చెప్పిన దానికి ఇది నిజమే అని చెప్పేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కనుక ఒక న్యాయము ధర్మము లేని పెద్దలుగా మనకు వాళ్ళు కనపడుతున్నారు. కాబట్టి పెద్దలు అనేవాళ్ళు ఆలోచించాలి. కనుక పెద్దలు అనేవాళ్ళు ఏది న్యాయమో, ఏది ధర్మమో, ఏది సత్యమో ఆలోచించాలి. పెద్దలు అనేవాళ్ళు తప్పులు దిద్దేవాళ్ళుగా ఉండాలి, సరి చేసేవాళ్ళు ఉండాలి. అందుకే బాగుగా పాలన చేయి పెద్దలను సన్మానించండి అంటాడు. కాబట్టి సంఘం పెద్దలు బాగుంటే సంఘము బాగుంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యోధా మత పెద్దల గురించి ఏమని నేర్చుకున్నామంటే వీళ్ళకు ఆలోచన లేని పెద్దలు. చెప్పండి, ఎవరంటే వీళ్ళు ఆలోచన లేని పెద్దలుగా మనకి ఈ మూడు గుంపుల వరకు మనం చూసాం. ఇది మొదటి సంగతి. ఇప్పుడు రెండో సంగతి, వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. వచ్చారు, ఎరుషలేములో వచ్చారు, అన్య చెప్పాడు, తెత్తులు న్యాయవాది చెప్పాడు, నెక్స్ట్ పెద్దలు కూడా చెప్పారు. కనుక వాళ్ళ వాదన వాళ్ళు ఆ సైడ్ నుంచి వినిపించారు. నెక్స్ట్ ఏం చేస్తాడు పౌలు గారు? 10వ వచనం 21వ వచనం వరకు ఇప్పుడు పౌలు గారు తన వాదనను ప్రారంభిస్తూ ఉన్నాడు. కనుక పౌలు గారు ఇప్పుడు తన వాదనను ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ 10వ వచనం నుంచి 24వ వచనం వరకు దీంట్లో పౌలు గారు చాలా ప్రాముఖ్యమైన సంగతులు పౌలు గారు చేశాడు. దీన్ని మనము ఈ పోర్షన్ మొత్తము 4 భాగాలుగా విభజిస్తాం. కనుక ఈ 10వ అధ్యాయము 24వ అధ్యాయం 10 నుంచి 21 వచ్చినటువంటి పోర్షన్ని 4 పార్ట్స్గా మనం డివైడ్ చేద్దాం. మొదటిది 24వ అధ్యాయము 10వ వచనం, దీంట్లో ఒక మొదటి సంగతి. రెండవది 24వ అధ్యాయం 11వ వచనం నుండి రెండవ సంగతి రాసుకుందాం. 13వ వచనం వరకు ఇది రెండవ సంగతిగా ఈ పోర్షన్ మనం డివైడ్ చేస్తాం. మూడవది 24వ అధ్యాయం 14వ వచనం నుండి 16వ వచనం వరకు మూడవ సంగతిగా మనం రాసుకుందాం. నాలుగవది 24వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు నాలుగవ సంగతిగా. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో చాలా ప్రాముఖ్య విషయాలు మనం చూడబోతున్నాం. మొత్తము ఈ 10వ వచనం నుండి 21వ వచనం ఉన్నటువంటి పోర్షన్ ఎన్ని పార్ట్లు చేసాం? మనము 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. మొదటిది 10వ వచనం ఒక సంగతి, 11 నుంచి 13 వచనాలు రెండవ సంగతి, 14 నుంచి 16 వచనాలు మూడవ సంగతి, కనుక 24వ అధ్యాయం 17 నుంచి 21 వచనాల్లో నాలుగో సంగతి. అంటే ఇప్పుడు పౌలు గారు తన వాదనను ఎట్లా వినిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం దీన్ని డివైడ్ చేసాం. కానీ మొదటిది ఏంటంటే, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆరంభంలో వ్యత్యాసాలు. చెప్పండి, మొదటి దాంట్లో ఆరంభంలో వ్యత్యాసాలు ఇది మొదటి సంగతిగా మనం చూస్తాం. రెండో సంగతి వచ్చేటప్పటికి రెండో సంగతి 11 నుంచి 13 వచనాల్లో రాజద్రోహ కేసును పౌలు గారు ఖండించుట. మూడో భాగం వచ్చేటప్పటికి 24 నుంచి 16 వచనాల్లో మత విద్రోహమును ఖండించుట. మత విద్రోహ ఆరోపణను ఖండించుట. ఇదేమో రాజద్రోహ ఆరోపణ, వాళ్ళు మోపారు కదా, ఆరోపణను ఖండించుట. తర్వాత 4వ భాగం వచ్చేటప్పటికి 4వ సంగతి ఏమని రాసుకోవాలంటే జ్ఞాపకం పెట్టుకుంటాం. 4వ సంగతి ఆఖరిది. 4 భాగాలు చేసుకున్నాం కదా. 4వది ఏంటంటే ఆరోపణలలో బలహీనతలు ఎత్తి చూపుట. ఆరోపణలలో బలహీనతలు ఎత్తి చూపుట. అందులో ఒకసారి బోర్డు చూడండి. ఇప్పుడు మనం ఎన్నో సంగతులు ఉన్నాము? రెండో సంగతిలో ఉన్నాం. ఎన్నో సంగతి? రెండో సంగతి. ఈ రెండో సంగతిలో ఎన్ని పాటలు చేసాం మనము? 4 భాగాలు కనిపించవలసింది. ఇది మొదటి సంగతి ఏంటంటే యూదుల చేత నిందించబడిన పౌలు గారు, అది ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ రెండో సంగతి తన వాదన వినిపించిన పౌలు గారు అన్నటువంటి ఈ పోర్షన్ మాత్రం మనం ఎన్ని భాగాలు చేసాము? 4 భాగాలు చేసాం. ఎందుకంటే పౌలు గారు వాళ్ళు చెప్పిన దానికి ఎలా కౌంటర్ ఇస్తున్నాడో, ఎలా ఖండిస్తున్నాడు అనే సంగతి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. దాంట్లో 10 నుంచి 21 వచనాల్లో
4 భాగాలు ఎందుకు డివైడ్ చేశామంటే పౌలు గారు ఎంతో క్లియర్గా స్పష్టంగా వాళ్ళు ఆరోపించారు కదా. మొదట ఏది? రాజద్రోహము, మతద్రోహము, తర్వాత ఆలయ అపవిత్రత. ఎట్లా క్లియర్గా వాళ్ళు చెప్పారో వాటన్నిటి పౌలు గారు కౌంటర్ ఇస్తున్నాడు ఇప్పుడు కనుక ఈ భాగాల్లో. కనుక ఇప్పుడు ఇది 4 భాగాలుగా మనం దీన్ని డివైడ్ చేశాం. గత వారం కూడా చెప్పాను. ఆరంభముల వ్యత్యాసాలంటే ఏమని చదువుకున్నాం చూడండి. 24 అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యములు 24:10. అపోస్తల కార్యములు 24 అధ్యాయము 10వ వచనం నుంచి 21 వరకు కదా. కనుక ఇప్పుడు మనం 10వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 24 అధ్యాయము 10వ వచనం మనం చదువుకుని 24:10. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లా, నేను తమరు బహు సంవత్సరముల నుండి జనమునకు న్యాయాధిపతులే ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానం చెప్పుకొనుచున్నాను. ఇప్పుడు పౌలు గారి యొక్క ప్రారంభం ఎలాగుంది అని చూసినప్పుడు ఎట్లా ప్రారంభిస్తున్నాడు ఆయన? తమరు, చూసారా, ఫేలిక్స్ని పట్టుకుని తమరు. కనుక తర్వాత బహుజనము నుండి న్యాయాధిపతులు ఉన్నారు, అయినా సరే నేను ధైర్యంతో సమాధానం చెప్పుకుంటున్నా అంటే పౌలు గారిలో ముఖస్థుతి లేదు. చెప్పండి, ఏమైనా పౌలు గారిలో ఏం లేదు చెప్పండి? ముఖస్థుతి లేదు. కనుక వారిలో ఏముంది? వచ్చిన న్యాయవతులు ఏమన్నాడు? మహాఘనత వహించిన ఫేలిక్స్, తమరి పరిపాలన వల్ల మేము ఎంతో క్షేమముగా సురక్షితంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం అని చెప్పేసి అలా పొగిడాడు. అంటే ఇప్పుడు పౌలు గారి ప్రారంభానికి ఆ తెట్టులు న్యాయవదక ప్రారంభానికి వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. పౌలు గారు ఉన్నట్టే చెప్తున్నాడు. మీరు తమ్ముడు అనగానే మంచి రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు, గౌరవంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన గవర్నర్ కాబట్టి మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నాడు. మనం కూడా ఎట్లా ఉంటే మనుషులు ఉంటేనేమో తమరని అంటాం, మనుషులు లేకపోతే వాడి వీడు అంటాం కదా. కాబట్టి మనుషులు ఉంటేనేమో గౌరవంగా రెస్పెక్ట్ ఉంటుంది, మనుషులు లేకపోతే వాడు ఈమె, వాడు ఆమె అది అంటాం. చూసారా? అంటే పౌలు గారు అట్లా కాదు, మనలా కాదు. పౌలు గారు ఆయన ఎప్పుడు కూడా రెస్పెక్ట్గానే మాట్లాడేవాడు. అందుకే ఇప్పుడు ఆ మహాగణాన్ని పొగడిపోయినా పర్వాలేదు, కనుక పొగడిపోయినా పర్వాలేదు, అనవసరంగా మాట్లాడాలి, కనీసం ఇవ్వాల్సిన మర్యాద గౌరవము ఇవ్వాలి. కానీ ఇప్పుడు పౌలు గారు అన్నాడు తమ్ముడు అని చెప్పేసి ఇస్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఏమి ముఖస్థుతి చేయట్లా. పౌలు గారు నేర్చుకోవాలి సత్యం ఏంటంటే ఉన్నట్టే చెప్పు. ఎందుకు ముఖస్థుతి చేయాలి? ఎందుకు వాళ్ళని పొగడాలి? కనుక ఒక సంగతి చెప్పు. ఇప్పుడు పౌలు అదే చెప్తున్నాడు, మీరు న్యాయాధిపతిగా ఉన్నారు బహుకాలం నుండి, తమరు ఉన్నారు, అయినా నేను ధైర్యంగా సమాధానం చెప్పుకుంటున్నా. అంటే ఆరంభములో వాళ్ళకి పౌలు గారు ఉన్న వ్యత్యాసం మనకు 10వ వచనంలో మనకు కనపడతా ఉంది. కాబట్టి మనం కూడా పౌలు గారిలాగా చెప్పాలి, కానీ వాళ్ళలాగా లేనిది ఉన్నట్టుగా కల్పించకూడదు అనే విషయం ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏది ఉందో అదే చెప్పాలి, అంతేగాని వాళ్ళ మెప్పు కోసమో లేదా వాళ్ళ దగ్గర ఏది పొందడం కోసమో అది మనకు అనుకూలంగా వాళ్ళని చేసుకోవడం కోసమో వాళ్ళని పొగడాల్సిన అవసరము లేదు. కానీ 90% మనం అదే పని చేస్తాము. కనుక ఎందుకంటే అక్కడ మన పని జరగదు కాబట్టి అక్కడ పొగిడితే ఇస్తేనే మన పని 5 గారు పొగుడతాం. మీరంటే ఏమనుకున్నారు సార్ అంటాం, అనగానే వాళ్ళు చెట్టు కూర్చుంటారనమాట. కాబట్టి పౌలు గారు అట్లా చేయట్లా. కాబట్టి ఆరంభంలో వ్యత్యాసం ఉంది. రెండో సంగతి ఏమని చెప్పండి? రెండో సంగతి ఏముంది? ఇప్పుడు పౌలు గారు కౌంటర్ దేనికి ఇస్తున్నాడు? రాజద్రోహ ఆరోపణను ఖండిస్తున్నాడు. వాళ్ళు ఏమని ఈ రాజద్రోహ ఆరోపణ ఏమని చెప్పారంటే ఈ కేసు గురించి వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే ఈయన మన జనాన్ని వ్యతిరేకిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, మన గవర్నమెంట్ మీదకి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అని. అయితే రోమా సామ్రాజ్య టైంలో క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఉంది. రోమా సామ్రాజ్య టైంలో క్రైస్తవానికి ఏముంది? స్వేచ్ఛ ఉంది. ఎంతవరకు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఏమని చేసుకోవచ్చు. రెండవది, తమ అధికారానికి వ్యతిరేకంగా ఏమన్నా చేస్తేనే తప్ప వాళ్ళు జోక్యం చేసుకోరు. కాబట్టి రోమా గవర్నమెంట్ టైంలో క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఎంతవరకు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండాలి. రెండవది, తమ గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేకుండా ఉంటే ఏమైనా చేసుకునే వెసులుబాటు రోమిలు కల్పించారు. కాబట్టి రోమ గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారో అప్పుడు ఎంటర్ అవుతారు. మనం కూడా చూడండి, ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుకోండి, వెంటనే ఈడీ మొత్తం అన్ని కేసులను తవ్వుతారనమాట. కనుక వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. చూసారా? కానీ వాళ్ళు కూడా అంతే. కనుక అప్పుడు దాకా అలాంటి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే కైసరుకు వ్యతిరేకంగా లేనంత వరకు, కైసరు యొక్క అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినంత వరకు ఇచ్చారు. ఎప్పుడైతే రాజా నువ్వు కాకుండా మరొక రాజు ఉన్నాడని చెప్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ప్రాబ్లం అవుతుంది. అందుకే వాళ్ళు ఏమన్నారు? కైసర్ తప్ప మాకు వేరొక రాజు
లేడు అన్నారు. వీళ్ళేమన్నారు, నజరేయుడైన రాజు ఉన్నాడు, యేసు రాజు కదా, కనుక రాజు అనగానే నువ్వు కాదంట రాజా, రాజువి, కైసరు రాజు కాదంట, వీళ్ళకు నజరేయుడైన యేసు రాజు అంట అనేటువంటి ఎలిగేషన్ తీసుకొచ్చారు. అప్పుడు రాజుకి ఎట్లా ఉంటుంది, కైసరికి ఎట్లా ఉంటుంది, నేను తప్ప రాజు ఎవడో చూసారా. అంటే ఇది ఎంత పెద్ద కేసు అంటే రాజద్రోహం కేసు. రాజు ఉప్పు తిని రాజుగారికి ఎసరు పెట్టేవాడిని ఏం చేస్తాడు, ఇక వాడు మరణ శిక్షే. చూసారా, రాజద్రోహము, దేశద్రోహం కేసులు అవి చిన్న కేసులు కాదు, దానికి విడుదల ఉండదు వాటికి, ఇక మరణమే. ఈ దేశంలో ఉంటా ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తావా, ఈ దేశం యొక్క సమాచారాన్ని వేరే దేశానికి ఇస్తావా, అందుకేం చేస్తారు వాళ్ళ మీద కేసు, రాజద్రోహం, దేశద్రోహం కేసు ఫైల్ చేస్తారు. పౌలు గారిని కూడా అలా ఇరికించాలని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, రాజా ఈయన వ్యతిరేకంగా చేశాడు, మన జనాన్ని ప్రేరేపిస్తున్నాడు. యేసు ప్రభు వారికి కూడా సేమ్ అదే తీసుకొచ్చారు. కైసరు పని వద్దన్నాడు, జనాన్ని ప్రేరేపిస్తున్నాడు అనే ఎలిగేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు పౌలు గారు దాన్ని కౌంటర్ ఇస్తున్నాడు. ఏంటంటే ఎట్లా కౌంటర్ ఇస్తున్నాడు చూడండి, 5వ వచనం, అపోస్తల కార్యం 24వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 24:5 వాళ్ళు చెప్పినటువంటి 24:5 చదువుదాము. 24:5 ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము అదన్నమాట. ఇప్పుడు అదే రాజద్రోహం కేసు వాళ్ళు మోపిన నేరం. ఏంటంటే ఇతడు పీడ వంటి వాడు, భూలోక సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. చూసే రాజా ఆయన కలహాన్ని రేపుతున్నాడు, కనుక కలహాలు పెడుతున్నాడు, ప్రజలు ప్రేరేపిస్తున్నాడు. పౌలు గారు ఇప్పుడు కలహం పెట్టాడా? పౌలు గారు ఎక్కడ కలహం పెట్టలా. యేసు ప్రభువు కలహించమని చెప్పలేదు, ఆయన జగడమాడవద్దు అన్నాడు, కనుక కేకలు వేయవద్దు అన్నాడు. కనుక ఇది ఒట్టి కేసు అన్నమాట, ఏమీ లేకుండా అని చెప్పడం. కాబట్టి రాజే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫిర్యాదు ఏంటంటే మోపిన నేరము, ఇతడు యూదులను కలహమునకు రేపుతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా పౌలు గారు ఇప్పుడు కలహానికి రేపడానికి అసలు పౌలు గారు యెరూషలేములో ఎంతకాలం ఉన్నాడు? అసలు యెరూషలేములో లేడు ఆయన. పౌలు గారు ఎక్కడో రకరకాల ప్రయాణాలు చేసి వచ్చాడు. అందుకే ఇప్పుడు పౌలు గారు ఎట్లా కౌంటర్ ఇస్తున్నా అంటే, రాజా నేను కలహానికి రేపాలంటే ఎప్పుడు కలహాన్ని రేపుతాను? వాళ్ళ మధ్య ఎక్కువ కాలం ఉన్నప్పుడు, వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యి, కనుక ఇప్పుడు చూడండి మన కొంత ప్రాంతానికి వెళ్ళి 10 సంవత్సరాలు అయిందనుకోండి, అందరూ ఏమవుతారు, మనకి హాయ్ బాయ్ అంటే అందరూ పరిచయం అయిపోతారు. ఆ కాలనీ అంతా కొత్తగా వెళ్ళిపోతే నీకెవరు పరిచయం అవుతారు 10 రోజులకి? పౌలు గారు ఇప్పుడు అదే కౌంటర్ వేస్తున్నాడు. రాజా నేను యెరూషలేము అసలు లేను, యెరూషలేము వచ్చి నేను 12 రోజులే, 7 రోజులే. ఎన్ని రోజులంట? 7 రోజులు నాకు ఎవరు పరిచయం, ఎట్ట గుమ్మిగూడుస్తాను? ఎట్ట కౌంటర్ చూడండి ఏమంటున్నాడు ఆయన. 24వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆ కలహం రేపాడు అన్నప్పుడు దాని కౌంటర్ ఎట్టేస్తున్నా అంటే 11, 12 వచనాలు. 11 చదువుతాం. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినని తమను విచారించి తెలుసుకొనవచ్చును. రాజా నేను కలహాలు రేపడానికి అసలు ఎంతకాలం ఉన్నాను అక్కడ? ఎన్ని రోజులంట? 12 రోజులు. యెరూషలేములో 12 రోజులు ఉంటే 12 రోజులు నాకు టీం తయారవుతుందా? 12 రోజులు నేను వాళ్ళందరినీ రెచ్చగొట్టి గుమ్మిగూడుస్తానా? వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారా? లేదు రాజా, 12 రోజులు నేను ఉండి పోనీ అక్కడ ఎంతకాలం ఉన్నాడంటే ఎంతో కాలం నుంచి చేస్తాడు కాబట్టి ఆ గుంపు గూడిచాడు జనం అనుకోవచ్చు, కానీ 12 రోజులు అవుతుంది అంటున్నాడు. 12 రోజులు అయిందా? 12 రోజులే. 21వ అధ్యాయము ఆ పౌలు గారు యెరూషలేముకి ఎంటర్ అయింది ఎప్పుడంట? 21వ అధ్యాయము చూడండి ఒకసారి వెనక్కి. 21వ అధ్యాయము 27వ వచనం. 21వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. 21, 27 చదవండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 27. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదుల దేవాలయం అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని బలవంతంగా పట్టుకొని ఇశ్రాయేల్ బలవంతంగా పట్టుకొని చాలు. కానీ ఇప్పుడు పౌలు గారు యెరూషలేముకి వచ్చిన ఎన్ని రోజులు పట్టుకున్నారు చెప్పండి? ఎన్ని రోజులంట? 7 రోజులే. అప్పటిదాకా ఆయన లేడు అక్కడ కూడా. యెరూషలేము కూడా ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఉన్నటువంటి యూదులు పేదలుగా ఉన్నారు కాబట్టి అన్యుల దేశాలు ఆయా ప్రాంతాల్లో ఉన్న కానుక గిఫ్ట్ ఫండ్ నేను తీసుకొచ్చాను, అది ఇద్దామని యెరూషలేముకి వచ్చి నేను. ఇప్పుడు నేను వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 7 రోజులు అవుతుంది. ఈ 7వ రోజు ఏం చేశారు? నన్ను పట్టుకున్నారు. కనుక 7 రోజులు పట్టుకున్నారు. అది ఇప్పుడు కానీ ఏమని చెప్పాడు ఆయన? ఎన్ని రోజులు అయిందంట? నేను యెరూషలేము వచ్చి 12 రోజులే. ఇప్పుడు 7 రోజులు. నెక్స్ట్ 24వ అధ్యాయం 1వ వచనం. 24వ అధ్యాయం 1వ వచనం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయను చాలు. ఎన్ని దినాలు కొంట వీళ్ళు వచ్చింది? 5, 7, 5 ఎంత?
12 రోజులు. అదే పౌలు గారు చెప్తున్నాడు. చూసారా ఎంత చక్కగా క్లియర్గా కౌంట్ ఇస్తున్నా అంటే, నేను 100 యెరూషలేములో 12 రోజులే రాజా, 7 రోజులు యెరూషలేములో నన్ను పట్టుకున్నాను, ఇప్పుడు 5 రోజులు అయింది, మొత్తం 12 రోజులు. 12 రోజుల్లో ఒక ప్రభుత్వం మీదకి వ్యతిరేకంగా నేను ఫైట్ చేయగలనా, వ్యతిరేకంగా నేను చేయగలనా? లేదు రాజా, కనుక ఇదంతా ఒట్టిదే అని దీనికి చక్కగా కౌంట్ ఇచ్చాడు. ఈ 11 నుంచి 13 వచనాల్లో రాజద్రోహ ఆరోపణ పౌలు గారు ఖండిస్తున్నాడు. కాబట్టి అందుకే అవసరమైతే వాళ్ళని రుజువు చేసుకోమనొచ్చు. కానీ ఈ 12 దినాల్లో ఎవరితో కూడా నేను మాట్లాడలేదు. చూడండి 13వ వచనం, 24వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 24, 13 చదవండి. మరి 12 కూడా చదివితే బాగుంటుంది. 12 కూడా, దేవాలయంలోనేమి సమాజ మందిరములోనేమి పట్టణములోని నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమ్మిగూర్చుటైనను వారు చూడలేదు. ఎందుకంటే 12 రోజులే కదా. మరియు వారు ఇప్పుడు నా మీద బాబు నేరములను తమరికి రుజువుపరచలేరు. రాజు అవసరంతో కమిటీ వేసి పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నారు అని డేటా తీస్తే ఎన్ని రోజులు వస్తుంది? 7 రోజులే. కనుక 5 కలిపి 12 రోజులే. కాబట్టి వీళ్ళు రుజువుపరచలేరు, పూర్తి కౌంటర్ ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మాట్లాడక అవకాశం లేదు, ఎందుకంటే రికార్డు ఉంది కదా. కాబట్టి వచ్చి 7 రోజులే కదా, 5, 12 పౌలు 2 రోజులు చెప్పారు. కాబట్టి ఈ 12 రోజుల్లో నేను ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని గుమ్మిగూర్చలేదు, ఎవరితో తర్కించలేదు. దేవాలయంలో కానీ సమాజ మందిరంలో నేను ఒకసారి పట్టుకొచ్చారు, అట్లే చేరసలు పెట్టేశారు, కానీ నేను ఎవరితో మాట్లాడాను. కాబట్టి రాజద్రోహ ఆరోపణ పౌలు గారు ఎంతో స్పష్టంగా ఖండించారు. ఇప్పుడు పౌలు గారు పక్షంగా లాయర్ ఎవరు? పౌలు గారే లాయర్. చెప్పండి, ఎవరంటే పౌలు గారే తన వాదనను తానే వినిపించాడు. కాబట్టి ఇప్పుడు ఆరంభంలో వ్యత్యాసాలు అయిపోయింది. రెండవది రాజద్రోహ ఆరోహణ పౌలు గారు ఖండించారు. కానీ ఇప్పుడు వాళ్ళు రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు. పౌలు గారు ఉన్నది చెప్పాడు, నేను 7 రోజులకు వచ్చాను, ఇప్పుడు 5 రోజులకు వచ్చాను, మొత్తం 12 రోజులే. ఈ 12 రోజుల్లో నేను ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని గుమ్మిగూర్చలేదు రాజు అని చెప్పేశాడు. కనుక ఆ 2వ కౌంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 3వది ఏం చెప్పండి? 3వది ఏంటంటే మత విద్రోహ ఆరోపణను ఖండించాలి. కానీ ఇప్పుడు ఈ యోధా మతాన్ని డౌన్ చేస్తున్నాడు, క్రైస్తవ్యాన్ని గొప్ప చేస్తున్నాడు అని తీసుకొచ్చాడు. 3వది చూడండి, 24వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూడండి. 24వ అధ్యాయము ఇది పౌలు గారి ఖండిస్తున్న 3వ సంగతి మనం చూస్తాం. కనుక రాజద్రోహాన్ని ఖండించాడు. ఇప్పుడు మనం చూసామంటే మత విద్రోహాన్ని ఖండిస్తున్నాడు. 24వ అధ్యాయము వాళ్ళు చెప్పిన మోపిన నేరం ఏంటి? మొట్టమొదటి 5వ వచనం 24:5 వాళ్ళు మోపిన నేరం ఏంటి? 24:5 చూడండి. ఈ మనుషుడు పేడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదుల కలహమును రేపువాడును. తర్వాత నజరేయుల మతభేదములకు నాయకుడే ఉన్నట్టు మేము కనుగొంటాము. కనుక నజరేయుల మతభేదం ఏంటి? చెప్పండి. నజరేయుల మతం అంటే క్రైస్తవ్యం. చెప్పండి, నజరేయుల మతభేదం అంటే అని చెప్పండి, క్రైస్తవ్యం. కనుక యేసు ప్రభు వారికి ఏమని పేరు? నజరేయుడైన యేసు. ఎందుకంటే యేసులు చాలామంది ఉన్నారు బైబిల్లో. కాబట్టి బర్యేసు అనేటువంటి వ్యక్తి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి యేసు అనే పేరు. కనుక ఈ యేసు ఎవరు? నజరేయుడైన యేసు. అంటే నజరేయుడైన యేసు అనేదాన్ని ఒక మతంగా అనుకుంటున్నారు. అందుకేమని పేరు పెట్టేదానికి నజరేయుల మతభేదం అన్నాడు. చెప్పండి, క్రైస్తవ్యానికి ఏమని పిలుస్తున్నారు వాళ్ళు? క్రైస్తవ్యాన్ని నజరేయుల మతభేదం, అదే మత విద్రోహాన్ని రేపుతున్నారు. ఈ కేసు పెట్టారు. కాబట్టి ఇతడు నజరేయుల మతాన్ని పైకి తీసుకొస్తున్నాడు, దానికి నాయకుడిగా ఉన్నాడు అని మేము చూసామన్నాడు. ఇప్పుడు పౌలు గారు దీన్ని కౌంటర్ చేయాలి. ఏమని? అసలు ఆ నజరేయుల మతం అంటే ఏంటి? ఆ నజరేయుల మతము అసలు దాని గురించి వీళ్ళేమనుకుంటున్నారు, నేనేమనుకుంటున్నాను. ఇప్పుడు దాని గురించి ఏమని చెప్తున్నాడు చూడండి, 14-15 వచనాలు. ఇప్పుడు దానికి కౌంటర్ చెప్తున్నాడు. ఇది నజరేయుల మతం అంటే దానికి ఎట్లా కౌంటర్ ఇస్తున్నాడు? 14-15 వచనాలు అందరం కలిసి 24వ అధ్యాయము 14-15. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోచునని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవించున్నానని తమరెదుట ఒప్పుకొనుచున్నాను. కానీ ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నా అంటే, రాజా ధర్మశాస్త్రాన్ని నేను నమ్మేవాడిని. ధర్మశాస్త్రాన్ని నేను దానిలో రాయబడిన ప్రకారము నేను నమ్ముతున్నాను. నేను నమ్మడమే, వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతున్నారు? యూదులు. చెప్పండి, ఎవరు? ఏ ధర్మశాస్త్రం దాన్ని నేను నమ్ముతున్నా, వాళ్ళు నమ్ముతున్నారు.
కనుక వాళ్ళు నమ్మే ధర్మశాస్త్రం నేను కూడా నమ్ముతున్నాను, వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళకి నిరీక్షణ ఉంది, నాకు కూడా నిరీక్షణ. ధర్మశాస్త్రం ఒకటే, నిరీక్షణ ఒకటే. కానీ వాళ్ళు ఏమని పేరు పెట్టారంటే దీనికి ఏమని పేరు పెట్టారంట? ఇంకో మాట చెప్పాడు, పునరుత్థానము కలుగబోతుందని నిరీక్షించున్నారు. పునరుత్థానం ఉందని వాళ్ళకి తెలుసు. పరిసయ్యులు ఏమని నమ్ముతారు? పునరుత్థానము ఉంది. కానీ ఇప్పుడు పౌలు గారు చూడండి ఎట్ కౌంటర్ వేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఓకే, వాళ్ళకి నాకు ఇద్దరు సమానమే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళకి నిరీక్షణ ఉంది, నాకు కూడా నిరీక్షణ ఉంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారం పునరుత్థానం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, వారు మతభేదమని పెట్టు ఈ మార్గము చొప్పున. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే నేను నమ్మిన దాన్ని మతము అంటున్నారు, నేనేమంటున్నానంటే మార్గము అంటున్నా. చూసి పౌలు గారు ఎంత క్లియర్ కౌంటర్ వేశాడు. కాబట్టి రాజా ధర్మశాస్త్రం ఒకటే, వాళ్ళు నమ్మేది నేను నమ్మేది ఒకే ధర్మశాస్త్రం. కనుక ఉన్న నిరీక్షణ ధర్మశాస్త్రం ఒకటే, నిరీక్షణ ఒకటే, పునరుత్థానం కూడా సేమే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే నేను నమ్మిన దాన్ని మతం అన్నారు, నేనంటున్నాను ఈ మార్గములని ఆ దేవుణ్ణి సేవిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఎంత స్పష్టంగా మత విద్రోహాన్ని కూడా ఖండించేశాడు. కాబట్టి ఇక్కడ పెద్ద కలహం రేపింది ఏమీ లేదు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళేది నమ్ముతున్నారు, నేనైతే నమ్ముతున్నాను. వాళ్ళకే నిరీక్షణ ఉంది, నాకు అదే నిరీక్షణ ఉంది. వాళ్ళకే పునరుత్థానం, నాకు అదే పునరుత్థానం ఉంది. కానీ వాళ్ళు ఏమని పేరు పెడుతున్నారు? దీనికి నాజరేయుల మతం అని పేరు పెడుతున్నాడు. రాజా నేనంటున్నాను ఇది మతం కాదు, చెప్పండి ఏమన్నాడు? మార్గం. కనుక ఈ మార్గంలో నేను ఆ దేవుని సేవిస్తున్నాను అని చెప్పి దానికి చక్కగా దాన్ని కూడా కౌంట్ ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా 16వ వచనం ఏమన్నాడు చూడండి. 16వ వచనం, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషులెడలను నా మనస్సాక్షి నిర్దోషము అయిన ఉన్నట్లు ఎల్లప్పుడు అభ్యాసము చేసుకొనుచున్నాను. కాబట్టి మీరు గుర్తించాలి. కాబట్టి వాళ్ళు మతం అని పేరు పెట్టారు, కానీ నేనేమో మార్గం ఉంటుంది. సేమ్ ఒకటే, ధర్మశాస్త్రం ఒకటే, నిరీక్షణ ఒకటే, పునరుత్థానం ఒకటే. కానీ వాళ్ళే మతం అంటున్నారు, నేనే మార్గం అంటున్నా. కానీ మతములో ఉంటే ఏముంటుంది? మతములో ఉంటే చాలా ఉంటాయి. మతములో ఉంటే ఒకటి పౌలు మతములో ఉన్నాడు. గలతీ పత్రిక అది చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం. మతములో ఉన్నప్పుడు పారంపర్యాచారంలో చాలా ఆసక్తి నాకుంది. కానీ దాంట్లో నేను బయటకు వచ్చా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13-14. పూర్వమందు యోధ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘం అపరిమితము హింసించి నాశనము చేయొచ్చు. 14, నా పితల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడినై నా స్వజాతీయుల్లోను నా సమాన వయస్కులను అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవల గురించి మీరు వింటిరి. కాబట్టి పౌలు అంటాడు 13లో, నేను యోధ మతస్థుడై ఉన్నప్పుడు, నేను ఒక మతం అనుకున్నా, నేను కూడా ఆ మతములో ఉన్నా. మతములో ఉన్నప్పుడు పారంపర్యాచారాలు ఎన్నో ఉన్నాయి. కానీ రాజు ఇప్పుడు నేను మతములో లేను, కనుక నేను మార్గం ఆ దేవుని తెలుసుకున్నా. కాబట్టి నేను మార్గంలోకి వచ్చానని ఎంతో చక్కగా పౌలు గారు దానికి కూడా కౌంటర్ చేశాడు. కాబట్టి మొదటిది ఆరంభంలో వ్యత్యాసాలు మన ఎన్నో కనపడుతున్నాయి. రెండవది రాజద్రోహం కేసును వాళ్ళు కనుక కలహాన్ని రేపాడంటే, రాజా నేను కలహం రేపడానికి ఎన్ని రోజులు ఉన్నాను అక్కడ ఉంది, 12 రోజుల్లో ఏం గుమ్ముడుస్తాను. కనుక ఇది కూడా కొట్టేశాడు. కనుక నెక్స్ట్ మూడోది ఏంటి? మత విద్రోహం. కనుక మత విద్రోహము, నేనే మతం, కొత్త మతం తేలేదే. ఆ ధర్మశాస్త్రం ఒకటే, నిరీక్షణ ఒకటే, పునరుత్థానం ఒకటే. వాళ్ళే మతం ఉంటున్నారు, నేనేమో ఈ మార్గం దేవుని సేవిస్తున్నాను, దాన్ని కొట్టేశారు. కనుక అది కౌంట్ ఇచ్చేశారు. నెక్స్ట్ ఇంకేముంది చెప్పండి, వాళ్ళు ఓపెన్ ఏంటి? తర్వాత దీంట్లో ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మోపిన దాంట్లో ఇక్కడ మరొక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు 4వది వాళ్ళు చెప్పినటువంటి ఆలయ అపవిత్రత. ఏంటంటే ఆలయ అపవిత్రత అనే సంగతి కూడా వాళ్ళు తీసుకొచ్చారు. మరొక సంగతి కూడా ఇప్పుడు ఈ ఆలయ అపవిత్రతను అనే దాన్ని పౌలు ఎట్లా ఖండిస్తున్నారు చూడండి. 24వ అధ్యాయము 6-8 వచనాలు. వాళ్ళని మోపిన నేరం ఏంటి? 24వ అధ్యాయము అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 6-8 వచనాలు మనం చదువుదాం. 6-8 వచనాలు. ఇది మరొక నేరారోపణ, ఆలయను అపవిత్రపరిచాడని చదువుదాము. 24వ అధ్యాయం 6 నుంచి. మరి ఇతడు దేవాలయమును అపవిత్రము చేయటకు యత్నపడిన కనుక మేము అతన్ని పట్టుకొంటిమి అన్నాడు. కనుక ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చేయబోయాడు, కాబట్టి మేము పట్టుకున్నామని ఇప్పుడు పౌలు గారి మీద
దేవాలయ అపవిత్రత కేసు నమోదు చేస్తున్నాడు. ఆలయని అపవిత్రపరిచాడని చెప్పేసి వాళ్ళు నేరం మోపారు. ఆలయను అపవిత్రం చేయబోయాడు. మరి ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయాలి పౌలు గారు ఇప్పుడు దీనికి వివరణించుకోవాలి. ఏమని ఇస్తున్నాడు వివరణ? 21వ అధ్యాయము 29వ వచనం చూడండి. 21వ అధ్యాయము నేను దేవాలయంలోకి వెళ్ళి అపవిత్రం చేశానని చెప్పారు కదా వాళ్ళు. అయితే అసలు ఆ దేవాలయంలో ఏం జరిగింది? 21వ అధ్యాయము 29వ వచనం, 21-29. ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకువచ్చినని ఊహించారు. కనుక ఇది ఆలయాన్ని అపవిత్రపరుస్తుందని ఊహించారు, కానీ పౌలు అపవిత్రం చేయలేదు. వాళ్ళు అట్లా ఊహించుకున్నారు. కనుక ఊహలు చాలా నష్టం అవుతాయి కొన్నిసార్లు. ఊహించకూడదు. కనుక ఊహల్లో మేడలు కట్టేస్తూ ఉంటాం. కానీ ఊహ అనేది చాలా ప్రమాదం. ఊహించి పౌలు అపవిత్రపడి ఊహించుకుని పౌలు మీద దాడికి వచ్చారు, కానీ పౌలు అపవిత్రం చేయలేదు. అంటే ఇప్పుడు 24వ అధ్యాయం ఏమని చెప్తున్నాడు? 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం, నేను అక్కడ దేవాలయంకి వెళ్ళినప్పుడు ఊహించుకున్నారు నా మీద, కానీ ఏం జరిగింది అక్కడ? 24వ అధ్యాయము 17వ వచనం, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి చదవండి. కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చేతిని. ఇది అసలు యెరూషలేముకి వచ్చిన కారణం ఏంటని చెప్తున్నాడు. యెరూషలేముకి ఎందుకు వచ్చానంటే, నేను కొన్ని సంవత్సరాలైన తర్వాత, నేను యెరూషలేముకి రాక ఎంతకాలం అయింది? యెరూషలేముకి రాక పౌలు గారు ఎంతకాలం అయింది? కొన్ని సంవత్సరాలు అయింది. వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు? 7 రోజులే ఉన్నాడు. కనుక చూశారు. కాబట్టి నేను కొన్ని సంవత్సరాల నుంచి రావడం లేదు. యెరూషలేముకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు యెరూషలేము దేవాలయంకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నా స్వజనులు నేను గౌరవించేవాడిని, నా స్వజను యూదులను నేను ప్రేమించేవాడిని. పౌలు గారు ఎప్పుడు యూదులను వ్యతిరేకంగా ఉన్నా కూడా పౌలు గారు యూదుల నాశనం ఎప్పుడు కోరలా. ఇప్పుడు కోరాడా? ఏమన్నాడు పౌలు గారు? యూదులందరూ రక్షణ పొందల హృదయాభిలాషి. రోమపత్రిక 10 వచనంలో ఇశ్రాయేలు రక్షణ పొందాలనేది నా హృదయాభిలాషి, నేను దేవుని చేయు ప్రార్థన అంటాడు. రోమ 9వ అధ్యాయంలో 4-5 వచనాల్లో దేహ సంబంధమైనటువంటి యూదుల కోసం నేను క్రీస్తుని వేరై శాపగ్రస్తుడిగా ఉంటా. యూదుల కోసం శాపగ్రస్తుని పర్వాలేదు, యూదు రక్షణ పొందాలి అంటే యూదులు ఎంతో ప్రేమించాడు పౌలు గారు. కనుక వాళ్ళ రక్షణ కోసం పగలాడిన వాళ్ళు, వాళ్ళ రక్షణ పొందాలని ప్రార్థన చేసిన వాడు. అందుకే చెప్తాడు. కనుక నేను నా స్వజనులు ప్రేమించేవాడిని. నా స్వజనులు యూదులు యెరూషలేములో కటిక పేదరికంలో ఉన్నారు. పేదరికం నా యూదులైన నా సహోదరులకు నేను ఆయా ప్రాంతాలు తిరిగి కొన్ని సంవత్సరాలు వాళ్ళందరి దగ్గర ఏం తీసుకొచ్చా? నేను దాన ద్రవ్యాలు తీసుకొచ్చా, ఫండ్ కలెక్ట్ చేసుకొచ్చా. ఎందుకు వచ్చాను? అది ఇప్పుడు నేను నా స్వజనులు ప్రేమించే వాళ్ళని కాబట్టి వాళ్ళ కరువులో కష్టకాలం వాళ్ళకి సహాయం చేయాలి నేను వచ్చాను. కానీ సహాయం చేయాలి వచ్చాను తప్ప ఆలయాన్ని పాడు చేయడానికి కాదు అనేది విషయం ఎంతో స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు. అందుకే 17వ వచనంలో అన్నాడు, నేను దాన ద్రవ్యాలు తీసుకొచ్చాను కానీ కనుక నేను ఆలయాన్ని అపవిత్రపరిచేవాడిని కాను అంటాడు. అంటే నా స్వజనులను గౌరవించేవాడిని, దేవాలయాన్ని కూడా గౌరవించేవాడిని. పౌలు గారికి దేవాలయం అంటే ఎంత గౌరవమే. కాబట్టి దేవాలయం వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. అందరూ సమానమే. కనుక దేవాలయం అనగానే దేవుని సంఘములో అందరూ సమానమే. దేవుని సంఘములో వాళ్ళు యూదులైనా, గిరిదేశస్తులైనా, హెల్లెనీయులైనా, దాసులైనా, స్వతంత్రులైనా దేవుని సంఘములో అందరూ కూడా సమానమే. అందుకే పక్షంకులు అన్నాడు కదా, అందరూ అవసరమైన వారే, సంఘములు అందరూ అమూల్యమైన వారే, అందరూ విలువైన వారే. చూసారా? కాబట్టి చెప్పారు. కనుక అందరూ అవసరమే, అందరూ సమానమే, అందరూ విలువైన వారే. కాబట్టి సంఘములు కాబట్టి ఆ రీతిగా పౌలు గారు సంఘములో, కానీ ఈ దినాల్లో సంఘాలు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. సంఘములో ఎన్నో వ్యత్యాసాలు. పొద్దున ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు వాళ్ళ సంఘంలో సమస్య ఏంటంటే, 2 బ్రదర్స్ ఉన్నారు బ్రదర్ సంఘంలో. ఒక ఆయనేమో గవర్నమెంట్ జాబు, ఒక ఆయనేమో చిన్న సాధనను పని చేసుకుంటాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్ చేసే ఆయన వాడేంటంటే నా ముందు ఆఫ్టర్ వాడి జీతం ఎంత, వాడి కూలి ఎంత అని అంటే మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య పంచాయతీ ఉంది బ్రదర్ అని ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు మధ్యాహ్నం. మన హైదరాబాద్లో పేరు అవసరం లేదు సంఘాలు. కాబట్టి చెప్పే సంగతి ఏంటంటే, ఉద్యోగం ఉంటే డబ్బు ఉంటే అది పైకి పెద్ద హై క్యాడర్ లాగా, ఇది చిన్న సామాన్యుని పని చేసుకుంటే తక్కువలాగా వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. వాళ్ళలోనే కాదు మన మధ్య కూడా ఉన్నాయి. కనుక పౌలు గారు అదే అంటాడు. కనుక అప్పుడు ఏం చేయాలి? అట్లా వ్యత్యాసం ఉన్నప్పుడు ధనవంతులు సంఘానికి రాకూడదు. కాబట్టి అట్లా వ్యత్యాసం ఉన్నప్పుడు ధనవంతులుగా అట్లా ఫీల్ అయినప్పుడు నేను ధనవంతుడిని
వాళ్ళు నా కింద ఉండాలనుకున్నప్పుడు నువ్వే సంఘానికి రావద్దు. అది దానికి పరిష్కారం ఒకటి. కానీ నువ్వు ఈక్వల్గా ఎంచలేనప్పుడు, నా సహోదరుడు ఎంచలేనప్పుడు ధనవంతుల సంఘానికి రాకండి అని నేను చెప్పటంలా. కనుక అది యాకోబు అంటాడు కదా, యాకోబు 2 అధ్యాయాలు కూడా ఏమన్నాడు, ధనవంతులను వస్తేనేమో కుర్చీలేసి కూర్చోబెడతారంట, సామాన్లు వస్తేనేమో వెనక కూర్చో అని చెప్తారంట. కానీ ఇప్పుడు పౌలు గారు విషయం చూసినప్పుడు అందరినీ సమానంగా చూశాడు. కాబట్టి యూతుల్ని కూడా, కనుక తన శ్రమ పెట్టేవారిని, బాధ పెట్టేవారు కూడా రక్షణ కోసం ప్రార్థన చేసిన వాడు. అందుకే ఈనాడు సంఘాలు ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. వాస్తవానికి సంఘం అన్నది యేసు ప్రభువు తన సొంత రక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. అందుకే ప్రకటన 5వ అధ్యాయంలో ప్రతి వంశంలో, ప్రతి భాషలో, ప్రతి జాతిలో నీ రక్తం ఇచ్చి కొన్న ప్రజలు అంటాడు. కాబట్టి వాళ్ళు చిన్నవాళ్ళైనా, పేదవాళ్ళైనా, గొప్పవాళ్ళైనా అందరూ ఒకటే. ఎందుకంటే అందరూ రక్తంతో కొన్నవాళ్లే. నిన్ను రక్తం కొని ఆయన బంగారంతో కొనలేదు. కాబట్టి అందుకే సంఘములు ఉన్నప్పుడు అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రెషియస్. కానీ అందరూ కూడా. కాబట్టి అలాంటి గ్రహింపు ఎప్పుడు మనం కలిగి ఉండాలి. కానీ ఈ దినాలు రాను ఏమైపోయినాయంటే ఎన్నో వ్యత్యాసాలు. కొరింథీ సంఘములు అట్లే అనుకున్నారు. కొరింథీ సంఘములు పేదలను సిగ్గుపరుస్తున్నారంట. పౌలు రాస్తూ అంటాడు, మీరు ఎందుకు వస్తున్నారు సంఘానికి? పేదలను సిగ్గుపరచాలంటే మీరు సంఘానికి రావద్దు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. దేవాలయం అన్నప్పుడు సంఘం అందరూ సమానమే. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, 11వ అధ్యాయం 17 నుంచి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన సంగతి అంతా కొరింథీ సంఘంలో ఉంది. ఈ సమస్య వచ్చింది అక్కడ, పేదవాళ్ళు ధనవంతులని. 1 కొరింథీ 11వ అధ్యాయం 17 నుంచి. మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను, మిమ్మల్ని మెచ్చుకొను, మీరు కూడి వచ్చేది ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘం ముందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాము. మీలో యోగ్యులైన వారు కనబడి నిమిత్తము మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యము కాదు. ఎలానగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకడి కంటే ఒకడు ముందు తన మట్టుకు తను భోజనం చేయుచున్నాడని, ఇందువలన ఒకడు ఆకలి కొని మరొకడు మత్తుడవును. అన్నం పుచ్చుకుంటే కంటే మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘము తిరస్కరించి, ఎవరండి అందరూ చూద్దాం, దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతేమి చెప్పుదును, దీని గురించి మిమ్మల్ని మెచ్చను. కాబట్టి సంఘంలో మీరు వస్తున్నారు, తినాలని తాగాలి వస్తున్నారు. ఆ దినాలు యూదులు ఏం చేసేవాళ్ళంటే, సంఘంకి కూడిన ప్రతిసారి రొట్టె విరిచేవాళ్ళు. సంఘంకి కూడిన ప్రతిసారి రొట్టె ప్రతి ఇంట విరిచేవాళ్ళు, ప్రతిరోజు విరిచేవాళ్ళు. అటు రొట్టె విరిచి అందరూ భోజనం కూడా చేసేవాళ్ళు. ఈ పోలేదే అంటున్నాడు కదా, మీ భోజనం ఇండ్లు లేవా? ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ తింటా పేదలను సిగ్గుపరుస్తాడా అంటే అర్థం ఏంటి? పేదలను సిగ్గుపరిచేటైతే నువ్వే సంఘానికి రాకండి. కాబట్టి ఆ రీతిగా సంఘంలో వ్యత్యాసాలు పోవాలి. అందరూ కూడా సమానమైనటువంటి ఆ గ్రహింపు కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆ సంఘం ఎంత గొప్పదిగా మనం చూస్తాం. కాబట్టి అందుకే సంఘంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్నీ కూడా కావాల్సిందే. ఉదాహరణగా సంఘం అనేది నోహు వాడ లాంటిది. సంఘం అంటే నోహు వాడ. దాంట్లో పాము ఉంటుంది, కరిసే పాము ఉంటుంది, ఎగిరే పావురం కూడా ఉంటుంది. అది పాము అన్నది కరుస్తుంది, జాగ్రత్త. ఉండాల్సిందే వాడలో. దేవుడు చెప్పాడు కొంచెమని. అది పావురం ఆంచేది ఉండాల్సిందే. పావురం ఉండాలి, పాము ఉండాలి. కానీ మనం పాముల వల్లే, వివేకుల పావురం వల్లే నిష్కపటులుగా ఉండాలి. కాబట్టి ఆది పౌలు గారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆలయ అపవిత్రత కేసును కూడా ఖండించారు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన ఈ ఖండించిన వాటి అన్నింటిలో కూడా ఇప్పుడు కేసు కొట్టివేయబడుతుంది. ఎందుకంటే పౌలు గారు చెప్పిన అన్ని క్లారిటీగా ఉన్నాయి, ఎంతో చక్కగా వాళ్ళు చెప్పిన దానికి ప్రతి దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆరోపణల్లో బలహీనతలను ఎత్తు చూపుతా ఉన్నాడు. 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. 24వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 13వ వచనం ఏమంటున్నాడు? ఇప్పుడు పౌలు గారు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత 24వ అధ్యాయం 13వ వచనం, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. రాజా ఇప్పుడు చెప్పే కదా ఇవన్నీ కూడా, కనుక ఇవి నేను చెప్పిన వీటి ప్రకారము వాళ్ళు రుజువు చేయమనండి అంటున్నాడు. ఏమని చెప్పారు? ఆరంభంలో వ్యత్యాసం. ఆయనట పొగిడాడు, నా సంగతి ఏంటి మీరు విన్నారు. ఆయనలాగా నేను మొగసు చేయలేదు. రెండవది రాజద్రోహం కేసు. వాళ్ళు ఏమన్నారు? నేను కలహం పెట్టేవాడిని అన్నాడు. అసలు నేను కలహం పెడతా అక్కడ 2 రోజుల్లో వచ్చి 7 రోజులు, ఇప్పుడు కలిసి 12 రోజులే. కానీ 12 రోజుల్లో ఎవరిని గుమ్ముగూర్చలు ఎవరితో మాట్లాడలేదు. కనుక అదంతా ఒట్టిదే. మూడవది
మత విద్రోహం అన్నాడు. ఏంటి ఆ మత విద్రోహము? వాళ్ళ ధర్మశాస్త్రం నా ధర్మశాస్త్రము, వాళ్ళ నిరీక్షణ నాకు నిరీక్షణ, వాళ్ళ పునరుత్థానం నా పునరుత్థానం, వాళ్ళే మతం అన్నారు, నేనేమో మార్గములు అంటున్నా. సేమ్ ఒకటి దాన్ని ఖండించాడు. నెక్స్ట్ ఆలయ అపవిత్రత. కనుక నేను ఆలయ అపవిత్రం చేసి అన్నాడు. ఆలయం అపవిత్రం చేయలేదు. అసలు నేను ఆలయంకి రాక కొన్ని సంవత్సరాలు అయింది. ఎందుకు రావాల్సి వచ్చింది? నా ప్రజల్ని ప్రేమించేవాడిని కాబట్టి ఆయా ప్రాంతాలు కారుకు తీసుకొచ్చాను తప్ప నేను ఆలయ అపవిత్రపరిచేవాడిని కాను అని అన్ని చెప్పి ఇప్పుడు ఆరోపణల బలహీనత చూపుతున్నాడు. వాళ్ళు చెప్పిన ఆరోపణలకి కౌంటర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రుజువుపరచమను. ఏమని? ఇప్పుడు నేను చెప్పినన్నిటి కూడా రుజువుపరచమంటే తమరికి వారు రుజువుపరచలేరు అంటే అర్థం ఏంటి? కనుక వాళ్ళు చెప్పినవన్నీ కూడా తప్పుడు సంగతులే అనే సంగతి 13వ వచనంలో పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. కనుక వారు రుజువుపరచలేరు, 12 రోజులే కదా నేను వచ్చి, కాబట్టి దాని గురించి వారు వాదించలేరు. కానీ పౌలు గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నా మీద మోపారు కదా రాజా, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి చెప్పిన వాటి ప్రకారము రుజువు చేయమనండి అని ఎంతో సవాల్ విసిరాడు. కానీ అసలు వీళ్ళు కాదు నా మీద నేరం మోపాల్సింది. ఎవరు మోపాలి? మోపితే 24వ అధ్యాయము చూడండి, 24వ అధ్యాయం 18-19 వచనాలు అంటున్నాడు పౌలు గారు. 24వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాము. నేను శుద్ధి చేసుకుని వాడిన ఎలాగో అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి, నేను గుంపు గూర్చి ఉండలేదు, నా వల్ల అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన వారు కొందరు యూదులు ఉండి నా మీద వారికి ఏమైనా ఉన్నలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము అసలు నేను ఉన్నప్పుడు ఎవరున్నారు అక్కడ? వీళ్ళు ఎవరు లేరు. కనుక ఎవరున్నారు అక్కడ? ఆశ నుంచి కొందరు ఉన్నారు. ఇప్పుడు నేరం మోపితే ఎవరు మోపాలి? వాళ్ళు వచ్చి మోపాలి. ఆశ నుంచి ఆ దినాలు అప్పుడున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళే కదా మోపాల్సింది. వాళ్ళు వచ్చి మోపకుండా వీళ్ళెవరు నేరం మోపడానికి? చూసారా? కాబట్టి ఆ దినం వచ్చి నేను ఎవరిని గుమ్ముగూర్చలేదు, నేను అల్లరి చేయలేదు. నా మీద ఆశ నుంచి కొందరు యూదులు ఉన్నారు, వాళ్ళు ఆశ నుంచి వచ్చిన వారు ఏమైనా మోపాలనుకుంటే నా మీద వాళ్ళే వచ్చి మోపాలి, కానీ వీరు మోపేది కాదు. చూసారా? కాబట్టి ఇప్పుడు దెబ్బలు తిన్నవాడు పోవాలి కానీ పోలీస్ స్టేషన్కి వేడివాడు పోతే ఎట్లాగూ? కాబట్టి వాళ్ళు మేము ఫైల్ చేయాలి కదా. కాబట్టి అసలు సంగతి వీళ్ళు కాదని పౌలు గారు ఏమైనా మోపాలనుకుంటే ఆశండి వచ్చిన వారు మోపాలు కానీ వీళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళు వచ్చిన దాన్ని ఆ కేసు వీగిపోయేట్టుగా బలహీనమైనట్టుగా పౌలు గారు ఎంతో స్పష్టంగా చక్కగా చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు చూడండి, 24వ అధ్యాయము అపోస్తలుల కార్యం 24వ అధ్యాయము 21వ అధ్యాయం 21వ అధ్యాయము 27వ వచనం. 21వ అధ్యాయము ఇప్పుడు చెప్పాడు కదా, 24 ఎవరున్నారని చెప్పారు. నేను ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఎవరున్నారు అక్కడ? ఆశ వచ్చిన యూదులు ఉన్నారు, యూదులు ఉన్నారు వాళ్ళు. చూడండి 21వ అధ్యాయము 27వ వచనం. పౌలు గారు ఉన్నదంటే చెప్తున్నాడు 21-27. 7 దినాలు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయం అతను చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతన్ని పట్టుకొని బలంతో పట్టుకున్నారు. కనుక అది చెప్తాడు, ఆ రోజు యెరూషలేము దేవాలయంలో పట్టుకున్నప్పుడు ఎవరున్నారు? ఆశ వచ్చిన యూదులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నేరం మోపాలంటే ఇప్పుడు 24 అదే చెప్తారు. కానీ వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు అసలు? కాబట్టి అని చెప్పి అయితే నేను చేసింది పొరపాటు ఏంటంటే బిగ్గరగా గట్టిగా మాట్లాడే, అది నేను చేసిన తప్పు ఒకటే. 24వ అధ్యాయం 20వ వచనం. 24వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 20వ వచనం అందరం కలిసి చదువుదాము. 19-20 వచనాలు. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 19. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉంది. వారేంటి ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు? ఏ యూదులు? అది చెప్పండి, అది మీకు అర్థమైందే లేదని ఇప్పుడు నేను చెప్పేది. వీళ్ళు మోపుతున్నారు సరే, ఆ రోజు ఆశ నుంచి యూదులు ఉన్నారు, వాళ్ళు వచ్చి మోపాలని చెప్తున్నాడు. వాళ్ళంటే 21వ అధ్యాయం 27వ వచనంలో ఉన్న యూదులు వచ్చి మోపాలని చెప్తున్నాడు. ఇప్పుడు అది చెప్పి ఏమంటున్నాడు నెక్స్ట్? అంతవరకు అర్థమైంది. 20వ వచనం. లేదా నేను మహాసభ ఎదుటి నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేడు వారి విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చా నేను. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడంటే నేను ఆ రోజు బిగ్గరగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే పునరుత్థానం గురించి నేను విమర్శించబడి నేను గట్టిగా మాట్లాడవలసి వచ్చింది. కనుక అందుకే నేను చేసిన తప్పు ఒకటే. ఎట్లా మాట్లాడాడు పౌలు గారు? గట్టిగా. ఏం మాట్లాడు చెప్పండి? ఏమన్నాడు?
ఆ మొదలు పునరుద్ధానం గురించి పౌలు గారు మాట్లాడిన మాటే ఎవరిని అన్నాడు? సున్నం కొట్టిన గోడ అన్నాడు 23 అధ్యాయం 1వ వచనంలో. ఎందుకు ఆలోచన వచ్చిన ఆ మాట సున్నం కొట్టిన గోడ అని 6వ వచనం చూడండి. 23 అధ్యాయం అపోస్తలుల 23 అధ్యాయము మొదటి 3 వచనాల్లో 4 వచనాల్లో అక్కడ పౌలు గారు గట్టిగా మాట్లాడాడు. సున్నం కొట్టిన గోడ అన్నాడు. ఎవరితో అన్నాడు? ప్రధాన యాజకుడితో. చెప్పండి, ఎవరితో? ప్రధాన యాజకుడు నిందించవచ్చా? ధర్మశాస్త్ర ప్రకారము నిందించకూడదు. అందుకే పౌలు ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరు అనుకున్నావు? ప్రధాన యాజకుడు అనగానే వెంటనే పౌలు గారు, అయ్యా ఆయన ప్రధాన యాజకుడు నాకు తెలియదు అని సరి చేసుకున్నాడు. నేను ఒక్కటే చేసిన పొరపాటు, మాట్లాడింది ఒక్కటే. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పునరుత్థానం గురించి మాట్లాడాల్సి వచ్చింది. 6వ వచనం 23 అధ్యాయం 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దుకయ్యును మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గురించి మృతుల పునరుద్ధానం గురించి నేను విమర్శించబడుతున్న సభల బిగ్గరగా అట్లా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే పునరుత్థానం గురించి మాత్రమే నేను గట్టిగా బిగ్గరగా మాట్లాడిన తప్ప ఈ ఒక్క నేరం తప్ప మిగతా నా మీద ఏ నేరాలు కూడా లేవు. కాబట్టి రాజద్రోహం ఒకటిది, మత విద్రోహం ఒకటిది, వాళ్ళ అపితది ఒకటిది. మరి నా మీద మోపాలంటే ఎవరు మోపాలి? అసలైతే అసలు యూదులు వీళ్ళు కాదు, వాళ్ళు రావాలి కనుక వాళ్ళు వచ్చి మోపాలి. అది కూడా లేదు. ఇప్పుడు నేను చేసిన పొరపాటు ఏంటంటే అదొకటి చెప్తున్నాడు. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను గట్టిగా బిగ్గరగా మాట్లాడే. అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈ మృతుల పునరుత్థానం గురించి మాట్లాడాల్సి వచ్చింది అని పౌలు గారు ఎంతో క్లారిటీగా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన 13 నుంచి 15 వచనాల్లో ఇక్కడ ఒక విషయం రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మరొక సంగతి, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు? పౌలు గారు ఫేలిక్స్ గవర్నర్ చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? గవర్నర్కి ఏమని చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది మతము కాదు, ఇది మార్గం అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? మతము కాదు అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు ఆయనకి? అది మాట్లాడడం ఏంటి? సువార్త చెప్తున్నాడు. పౌలు గారి సమాధానంలో సువార్త. చూసారా ఎంత అద్భుతమైన విషయం. ఆయన సమాధానం చెప్తానే గవర్నర్కి దయ్యం చెప్తున్నాడు. చూడండి, చదువుదాం అన్నమాట. 24 అధ్యాయము చూడండి. 24 అధ్యాయము 13 నుంచి మనం చదువుదాం. 24 అధ్యాయం 13 నుంచి 15 దాకా. 24 అధ్యాయం 13వ వచనం నుండి. మరియు వారు ఇప్పుడు నా మీద మోపిన నేరములను తమకు రుజువుపరచలేరు. ధర్మశాస్త్రం ముందు ప్రవక్తల గ్రంథముల యందు రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పెట్టు ఈ మార్గము చొప్పున నా పితల దేవుని నేను సేవించున్నాను తమరిదుట ఒప్పుకొనుచున్నాను. రాజా చెప్తున్నాడు, వాళ్ళ మీద మోపిన నేరాలు అన్ని వట్టివే. కాబట్టి ఏంటి? ఏం రుజువుపరచలేరు. ఎందుకంటే వాళ్ళ ధర్మశాస్త్రం నా ధర్మశాస్త్రం ఒకటే, వాళ్ళ నిరీక్షణ నా నిరీక్షణ ఒకటే, ముద్ర పునరుత్థానం ఒకటే. వాళ్ళే మతం అంటున్నారు, నాది మతము కాదు. కనుక గవర్నర్ గారు ఏంటి? నాది మార్గము. అంటే ఇప్పుడు సువార్త ఎవరు కూడా పోయింది? ఎవరు కూడా చెప్పాడు? గవర్నర్కి కూడా. అంటే ఇక్కడ మనం రాసుకోవాల్సిన సంగతి ఏంటంటే పౌలు గారి యొక్క సమాధానములో కూడా సువార్త చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక మనం కొన్నిసార్లు ఆ సమాధానమే చెప్తాం. ఏం చెప్పడం? దాంట్లో అవకాశం వస్తే సువార్త కూడా చెప్పాలి. అందుకే 4వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మీరు ఏ నామమున ఇది బాగు చేశారని పట్టుకున్నారు 4వ అధ్యాయంలో. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పాలి? నజరేయుడైన మా కింద ఏమని చెప్పారు వాళ్ళు? చదువుతాం ఒక మాట, అంతవరకు చెప్పాలి సమాధానం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సమాధానం కూడా స్వార్థ చెప్తున్నాడు. 4వ అధ్యాయం అపోస్తలుల 4వ అధ్యాయము అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. ఎందుకు ఆ వ్యక్తిని బాగు చేసిన తర్వాత, స్వస్థ పొందిన తర్వాత వాళ్ళు చెప్పవలసి అడుగుతున్నారు. 4వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 9 నుంచి. ఆ దుర్బలకు చేయబడిన ఉపకారం గురించి వాడు దేని వల్ల స్వస్థ పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు గనుక పచ్చదవండి 10. మీరందరినీ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థ పొందినని మీదుట నిలుచుచున్న అందరికీ చెప్పాలి. కనుక నజరేయుడైన యేసుని స్వస్థ పొందాడని చెప్పాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? కింద వచనాలు కూడా, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి. మరి ఎవరి రక్షణ కలదు? ఈ నామముననే మనం రక్షణ పొందవాలని. కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వడం మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రధాన యాజకులు సభ చెప్తున్నారు. వాళ్ళు అడిగింది ఎంతవరకు? వాళ్ళు అడిగిన సమాధానం ఏంటి? వీడు ఏ నామం రక్షణ పొందాడంటే ఏమని చెప్పాలి?
యేసునామం అని చెప్పాలి. యేసునామం తప్ప వేరే నామం రక్షణ కూడా లేదని చెప్తున్నారు. స్వస్థతే కాదు కానీ రక్షణ కూడా చెప్తున్నారు. అండ్ నేను చెప్పే సంగతి ఏంటంటే మనం ఏం చెప్పేవాళ్ళం అంటే మనం కూడా కరెక్ట్గా ఆ స్వస్థ అని చెప్పి ఆపేస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం ప్రకటిస్తున్నారు? స్వస్థతో పాటు రక్షణ కూడా చెప్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పౌలు గారు గవర్నర్ అని పేలికి చెప్పేటువంటి సమాధానములు ఏం చెప్పాడు ఆయనకి? ఇది మతము కాదు రాజా, ఇది మార్గము. ఈ మార్గం నా దేవుని నేను సేవిస్తున్నాను అంటే సమాధానము కూడా సువార్త. వీళ్ళు కూడా అవకాశం వచ్చినప్పుడు ఏ నామ లక్షణం అంటే ఏసునామం అని చెప్పి ఆగిపోలేదు. ఈ ఏసునామం స్వస్థతే కాదు, ఏముంది? రక్షణ కూడా ఉంది. రక్షణ ఏసునామం తప్ప మరి ఏ నామములో రక్షణ లేదని సభకు చెప్తున్నారు. అంటే మనం కూడా ఏం చేయాలి? అవకాశాలు ఇచ్చినప్పుడు అంతవరకు ఆపకుండా ప్రతి దాంట్లో మనం కూడా ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. ఇప్పుడు వస్తూ ఉంటే ఒక ఆయన చేస్తాడు ఆ రోడ్డు దగ్గర, క్రాస్ అవుతూ ఉంటే బండి ఎక్కాను, లిఫ్ట్ అక్కడ దాకా అడిగాడు. సరే ఖాళీ పోతుండగా ఎక్కించుకెళ్తాను అడుగుతూ ఉంటే దిగాను. ప్రభు ఎట్ట సువార్త చెప్పాలని చెప్పి 2 నిమిషాలు మాట్లాడాను. ఏం పేరని అడిగాను, విన్నాడు. ఎంత దిగిన ఎక్కడ దిగాలంటే స్ట్రైట్ పోతా ఉంటాను. నేను అక్కడ ఆపేశాను. ఆగిన తర్వాత దిగి 1 నిమిషము, యేసు ప్రభు గొప్ప దేవుడు, మన పాపాల గురించి చనిపోయాడు, ఆయన రక్తంలో ఉన్న పాపం కడుకుంటే మనకు పాపక్షేమం ఇస్తాడు, యేసు నమ్మితే మోక్షరాజ్యం. ఓకే థ్యాంక్ యూ అని 2 మాటలు చెప్పేసి వచ్చేసా. కానీ ఇప్పుడు ఒట్టిగా తీసుకొచ్చి దించేస్తే ఎట్లాగు? కానీ ఇప్పుడు మనం చెప్తే వింటారు కూడా. కాబట్టి అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ అవకాశం వస్తే అట్లా 1 మినిట్ కనుక ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఎప్పుడైనా ఆఫీసులో ఫోన్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫోన్లు వచ్చి హలో ఎవరండి అని అంటాడు. అనగానే ఇది యేసు గుడి అండి మొట్టమొదటి చెప్తాం. వాళ్ళు అన్నిలు అయితే తెలియని వాళ్ళు కొన్ని కాల్స్ కలుస్తూ ఉంటాయి. మొట్టమొదటి యేసునామని చెప్పాలి. ఇది యేసువారి గుడి, యేసు చేర్చి అనగానే యేసునామం పోతుందంతే. చూసారా? అట్లా ఏదో ఒక విధంగా మనం వెళ్ళాలి. అంతవరకు కాకుండా మన సమాధానం అనేది పౌలు గారు చెప్పినట్లుగా సమాధానములో సువార్త. కానీ ఇప్పుడు అందుకే పౌలు గారు ఏమన్నాడు? సువార్త ప్రకటించక పూర్తి చేయండి, ప్రకటించకపోయిన ఏళ్ళ నాకు చెప్పట్లేదు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం ఒకసారి చదువుతాం, చాలా కాలం అయింది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. పౌలు ఏమంటాడంటే సువార్త ప్రకటించకపోతే నాకేముంది? శ్రమ ఉంది. 9వ అధ్యాయము 16 నుంచి 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16 నుంచి, నేను సువార్తను ప్రకటించున్నను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపడును. అయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. ఉచితంగా నేను ప్రకటిస్తా, నాకు సందర్భం దొరికిన ప్రతి చోట నేను ప్రకటిస్తా అని పౌలు గారు చెప్పే సంగతి మనం చూస్తాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలాగుందంటే సువార్త ప్రకటిస్తే మనకి ఏమన్నాయి? సువార్త ప్రకటిస్తే మనుషుల ద్వారా మనకు శ్రమలు. చెప్పండి, సువార్త ప్రకటిస్తే సువార్తకి వెళ్ళామనుకోండి, మనుషులు ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు. సువార్త ప్రకటిస్తే మనుషుల ద్వారా శ్రమ, సువార్త ప్రకటించకపోతే దేవుని ద్వారా మనకి శ్రమ. దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి చెప్పాలి కదా నువ్వు, 2 శ్రమలే. లోకాన్ని చెప్తే లోకం శ్రమ పెట్టేది, చెప్పపోతే దేవుడు ఒప్పుకోడు. చూసారు, నువ్వు ఒప్పుకోమని చెప్పాడు కదా. కాబట్టి ప్రకటించకపోతే పౌలు గారు శ్రమ అన్నాడు. ప్రకటిస్తేనేమో మనుషుల ద్వారా మనకు శ్రమలు, ప్రకటించకపోతే ఎవరి ద్వారా? దేవుడి ద్వారా మనకు శ్రమ. కాబట్టి ప్రకటించాల్సిందే. కాబట్టి అందుకే మనమే ఈ దినాల్లో ఎట్లా ప్రకటించాలి? మరి ఇన్ని అభ్యంతరాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనమే పత్రికలుగా ఉండాలి. చెప్పండి, ఎట్లా ఉండాలి? మనమే, మన జీవితమే అన్యులకి, లోకానికి ఒక పత్రికగా, ఒక వెలుగుగా, ఒక ఉప్పులాగా మనం చూసినప్పుడు ఈసారి ఎంత బాగున్నాడు, ఇంత పర్ఫెక్ట్గా ఉంటాడు నీటిలో. కారణం ఏంటి? నా ఆలోచించే విధముగా మనం ఒక పత్రికగా వాళ్ళకి మారాలి. కాబట్టి పౌలు గారు ప్రతి సందర్భంలో సువార్తను ఊపిరిగా చేసుకుని బతికాడు. పౌలు గారు ఊపిరి అంతా ఏంటి? సువార్త. అందుకే నా ప్రాణము పోవడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటాడు పౌలు గారు. కాబట్టి అలాంటి సువార్తలో భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇంతేంతో మనకి 21వ అధ్యాయం అయిపోయింది. చూడండి, 10 నుంచి 21 వచ్చాలు మనకి అయిపోయినాయి. ఏం ముగించాము? 24వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం. చూడండి, 10వ వచనం నుండి 21వ వచనం వరకు మనం ముగించాం. ఇప్పుడు ఎన్ని సంగతులు అయిపోయింది దీంట్లో? 24వ అధ్యాయంలో మనం ఎన్ని సంగతులు ముగించాం? మొత్తం ఎన్ని ఉన్నాయనుకున్నాం మనము? 24వ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలు చేసాం? మనము ఎన్నో నేను చెప్పుకున్నాము? 3 భాగాలు. ఎన్ని భాగాలు అయిపోయినాయి ఇప్పుడు మనకి?
2 అయిపోయింది. రెండో భాగంలోనే చాలా పెద్ద లెక్క వెళ్ళిపోయింది. రెండో భాగంలో మనము ఏమని నిర్మించాడు పౌలు గారు తన వాదన అంటే పౌలు వాళ్ళ ఆరంభంలో వ్యత్యాసాలు మనం చూసాం. ఏమనిపించాడు పౌలు గారు? వాళ్ళు మోపిన రాజద్రోహాన్ని ఖండించాడు. ఇంకేం ఖండించాడు? తన వాదనలో మత విద్రోహాన్ని ఖండించాడు. ఇంకేం ఖండించాడు? ఆలయ అపవిత్రతను ఖండించాడు. ఇంకేం చేశాడు? వాళ్ళ బలహీనతను ఎత్తి చూపించాడు. ఇది వినిపించిన పౌలు గారు. నెక్స్ట్ ఆఖరి భాగం కూడా మనం ముగిచేద్దాం. అపోస్తల కార్యములు 24 అధ్యాయం 22 నుంచి 27 దాకా ఆఖరిది మూడో సంగతి. కాబట్టి 24 అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు ఇది మూడో భాగంగా మనం చదువుకుంటాం. కానీ ఇప్పుడు పౌలు గారు దీనికి ఒక టైటిల్ రాసుకుందాము. దీన్ని కూడా తీర్పు చెప్పడంలో విఫలమైన ఫేలిక్స్. దీనికి ఇచ్చే టైటిల్ ఏంటంటే తీర్పు చెప్పడంలో విఫలమైన ఫేలిక్స్. ఇప్పుడు ఫేలిక్స్ గవర్నర్ గారు 2 విన్నాడా లేదా? ఎవరిది విన్నాడు? మొట్టమొదట యూదుల యొక్క వర్షను అననీయాది, తర్వాత న్యాయవాది తెర్తులది, నెక్స్ట్ మత పెద్దలు చెప్పింది విన్నాడు. నెక్స్ట్ వాళ్ళు చెప్పినట్టు కౌంటర్ పౌలు గారు చెప్పినవి కూడా విన్నాడు. విన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? విన్న తర్వాత తీర్పు ఏం చేయాలి? జడ్జిమెంట్ ప్రకటించాలి. కానీ తీర్పు చెప్పడం వల్ల ఏం చేస్తున్నాడని చూడండి. 24 అధ్యాయము అపోస్తల కార్యములు 24 అధ్యాయం 22వ వచనం 24-22. ఫేలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఏ మార్గము చెప్పండి? మార్గం అంటే ఏంది? యేసు మార్గం. అదే మార్గం అంటే. చూసారా ఇప్పుడు ఫేలిక్స్కి ఏమని చెప్పాడు? మతము కాదు ఇది మార్గం అని చెప్పాడు. కానీ ఇప్పుడు మా ఫేలిక్స్ కూడా ఏమర్థమైంది? ఇది మతము కాదు, ఇది మార్గం అని ఫేలిక్స్కి అర్థమైంది. కనుక ఫేలిక్స్ ఈ మార్గం గురించి బాగా ఎరిగిన వాడై సహస్రాధిపతి లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలంటే సహస్రాధిపతి ఉన్నాడు కదా, లూసియా ఉన్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు చెప్తానని అంటున్నాడు. ఇప్పుడు ఇదంతా మనం ఆలోచిస్తూ ఉంటే పౌలు గారు కైసరికి వెళ్ళాలి అనే దేవుని యొక్క ఉద్దేశమా కాదా? ముందు చెప్పాడు 23 అధ్యాయం 11 వచనం చూడండి. అది జరుగుతూ ఉంది. 23 అధ్యాయం 11 వచనం అపోస్తల కార్యం 23:11. ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిలుచుండి ధైర్యంగా ఉండు, యెరూషలేము నన్ను గురించి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చుతావో అలాగ రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. రోమాలు ఇవ్వాలంటే రోమ గవర్నమెంట్ కనుక నువ్వు గవర్నమెంట్ చెప్పాలి సువార్త అని ప్రభు చెప్పినటువంటి ఆ సంగతి ఇక్కడ జరుగుతూ ఉంది. కనుక ప్రభు ఏది చెప్పాడు అది జరుగుతుంది. కాబట్టి నువ్వు యెరూషలేము చెప్పావు, సభకు చెప్పావు, యూదులు చెప్పావు, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ రోమ గవర్నర్ కూడా చెప్పాలి, రోమ గవర్నమెంట్ కూడా వెళ్ళాలని ప్రభు చెప్పినటువంటి ఆ సంగతి ఇక్కడ జరుగుతున్నట్టుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభు యొక్క ఉద్దేశము ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట ఫేలిక్స్ గవర్నర్ చెప్పాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ 22వ వచనము చూసినప్పుడు క్రైస్తవ మార్గం అనే సంగతి ఫేలిక్స్కి తెలిసింది. కాబట్టి క్రైస్తవం అనేది మతము కాదు, ఇది మార్గం అని ఫేలిక్స్ తెలుసుకున్నాడు. రోమా ప్రభుత్వ ఆలోచన అవగాహనలో క్రైస్తవం ఉంది కనుక క్రైస్తవానికి వారు కొంచెం విలువ ఇచ్చేవాళ్ళు తెలుసు. క్రీస్తు మార్గం గురించి రోమిలికి ఏమని తెలుసు అంటే రోమా గవర్నమెంట్ కూడా వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు కాదు. కనుక ఎవరన్నా కొడితే కొట్టించుంటారు కానీ కొట్టి వచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు అనే సంగతి ఎవరికి తెలుసు? రోమా గవర్నమెంట్ తెలుసు. ఈరోజు కూడా చూడండి, గవర్నమెంట్ మనం పర్మిషన్కి వెళ్తే ఏమంటారు? కొన్నిసార్లు ఏమంటారంటే మీతో మాకు ప్రాబ్లం లేదు సార్, చక్కగా మీరే లైన్లో పోతారు. మన ప్రొఫెషన్ కూడా పోతా ఉంటే షాపూర్ నగర్ పోయా క్లోజింగ్ లెసన్కి పెద్ద గుంపు కనుక VBS పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు. పోలీసు వాళ్ళతో పని లేదు, అంత మనమే. కనుక రోడ్ల దగ్గర ఉన్నాం, పిల్లలు లైన్లో పెడుతున్నాం, రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు అంటున్నారు అసలు మాతో మీకు పనే లేదు సార్, ఎవరితో పోలీసు వాళ్ళతో ఏం పని లేదు, అంత మనమే చేసుకుంటున్నాం. అంటే క్రైస్తవులు తాగి ఎగిరి గొడవలు చేసి అల్లర్లు చేసి రోడ్డు మీద కానే కాదు. కనుక వాళ్ళ ద్వారా లాండర్ ఎట్టి పరిస్థితులు క్రియేటు కాదు, ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఫేలిక్స్ గవర్నర్ కూడా ఈ మార్గం తెలుసు, ఆయనకి తెలుసు. కాబట్టి రోమ గవర్నమెంట్ ఆలోచన క్రైస్తవుల విషయం ఎట్లా ఉండేదంటే వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు కాదు, వీళ్ళ ద్వారా మన సమస్య లేదు. చూసినా క్రైస్తవులు ఎక్కడ మీటింగ్లు పెట్టండి, ఎక్కడ రెచ్చగొట్టే మీటింగ్లు ఉంటాయా? చంపండి, పొడవండి అని ఎవరైనా చెబుతారా? కొట్టించుకోండి, ఒక చంప కొడితే ఇదే కదా క్రైస్తవ పోదా. కాబట్టి ఎక్కడ ఇంకా మత విద్రోహాలు ఉంటాయి,
ఆ కొట్టిన వాడిని కూడా, శత్రువుని కూడా చెప్పండి, శత్రువు కూడా ఏం చేయాలి? ప్రేమించండి. నిన్ను వల్ల పొరుగు వారిని. ఈ బోధలే కదా. ఈ బోధలకి ఏమన్నా రెచ్చగొట్టే మాటలు ఉంటాయా? కాబట్టి ఆనాడు కాదు, ఈనాడు కూడా క్రైస్తవులు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎప్పుడే ఏనాడు కూడా మాట్లాడేవాళ్ళు కాదు, చేయరు. క్రైస్తవం అనేది తన్నించుకునేది కానీ తన్నేది కాదు. ఒక చెంపకు 2 చెంప కొడతారు. మొదటి శతాబ్దం నుంచి పోయి చూడండి, వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు కానీ, వాళ్ళ కోసం ప్రార్థన చేశారు కానీ, వాళ్ళని హింసించే వాళ్ళ కోసం శత్రువులకు ప్రేమించారు కానీ, ప్రాణమన్నా పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ రక్షణ పొందాలి, ఎదిరించిన వాళ్ళు కాదు. ఈ సంగతి రోమగారు బాగా తెలుసు. క్రైస్తవం అంటే తన్నించుకునే వాళ్ళని తన్నేవాళ్ళు కాదు, చంపించుకునే వాళ్ళని చంపేవాళ్ళు కాదు. యేసు ఎక్కడ చంపమని చెప్పాడు ఆయన? అవసరమైతే మనం చనిపోయినా పర్వాలేదు, కానీ అందుకే పోవాలన్నా కదా, దేవ సంబంధం లేదు, చనిపోయినా పర్వాలేదు. కాబట్టి క్రైస్తవ్యం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకానికి మేలుగా నష్టమేమీ లేదు. కాబట్టి క్రైస్తవం ఎంత గొప్ప సేవ కూడా జరిగింది కనుక, పేదలకు, అనాథలకు, కనుక కుష్ఠోగులకి, పేదలకు ఎంతమందికి కనుక క్రైస్తవం ఎంత సహాయం చేసింది. కాబట్టి మనం చరిత్ర అంతా చూసుకుంటూ వస్తే క్రైస్తవం ద్వారా మేలే కానీ లోకానికి, ప్రపంచానికి నష్టం ఎక్కడ వాటిల్ల విషయము మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఇతనికి ఇది మార్గం అని తెలుసు, కాబట్టి వీళ్ళ ద్వారా ప్రాబ్లం లేదని తెలుసు. మరి ఇప్పుడు తీర్పు ఇవ్వాలి కదా, చెప్పండి. తీర్పు ఇవ్వచ్చు కానీ వాయిదా వేశాడు. చెప్పండి, ఏంటంటే తీర్పు రెండు విన్న తర్వాత ఎందుకు వాయిదా వేశాడంటే, చెప్పండి, వాది ఉన్నాడు, ప్రతివాది ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు రావాలంట? లూసీ వచ్చినప్పుడు అంటానులే అన్నాడు. లూసీ లెటర్ పంపించి లెటర్ కూడా ఉంది. మరి వీటన్నీ ఉన్నప్పుడు ఎందుకు వాయిదా వేశాడు? ఎందుకు తీర్పులు వాయిదాలు వేస్తారంటే, ఒక వ్యక్తికి అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ న్యాయమే చెప్పాలి, న్యాయమే గెలవాలి. ఆ ఉద్దేశం కోసమే వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఉంటారు. కనుక వాయిదాలు ఎందుకు? మనుషులు, ఎందుకంటే ఈ జడ్జి కూడా మనిషే కాబట్టి 2 చెప్పారు. కానీ మరి దేవుడు జడ్జిమెంట్ ఇవ్వాలనుకోండి, దేవుడు కూడా వాయిదాలు వేస్తాడా? వెంటనే ఇచ్చేస్తాడా? చెప్పండి. దేవుడు తీర్పు ఇవ్వాలనుకుంటే దేవుడికి కూడా వాయిదాలు కావాలా? డైరెక్ట్గా ఇవ్వచ్చా? డైరెక్ట్ ఇస్తాడు, ఆయనకి ఏం అవసరం లేదు. యోబు గ్రంథం ఒక మాట చదువు. యోబు గ్రంథం 34 అధ్యాయం. దేవునికి ఏమి వాది ప్రతివాదన అవసరం లేదు, ఆయనకి అన్నీ తెలుసు కనుక ఆయన డైరెక్ట్ ఇచ్చేస్తాడు. యోబు గ్రంథం 34 అధ్యాయం 23-24 వచనాలు. యోబు గ్రంథం 24 అధ్యాయం మనం చదువుకుందాము. 23వ వచనం. యోబు గ్రంథం 34 అధ్యాయం, క్షమించండి, యోబు గ్రంథం 34 అధ్యాయము, జోబ్ చాప్టర్ 34 verse 23 and 24. 34 అధ్యాయం 23-24 వచనాలు కలిసి చదవండి. ఒకడు న్యాయ విమర్శలకు రాకముందు బహుకాలము అతనిని విచారించే దేవునికి అగత్యం లేదు. దేవుడు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దేవునికి. ఎందుకు? 24 విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు, వారి స్థానమున ఇతరులను నియమించిన. దేవునికి బహుకాలం అవసరం లేదు కనుక దేవుడు న్యాయవిమర్శలకు రాకుండా ఎక్కువ కాలం విచారించాల్సిన దేవునికి అవసరము లేదు. కాబట్టి అంటే మనుషుల్లాగా దేవుడు వాయిదాలు వేసిన పని లేదనే విషయం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి దేవునికి విచారణ చేయవలసిన అవసరం లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి భూమి ఆకాశాలు కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు దేవునికి. భూమి వచ్చి ఆకాశ సాక్షులకు పెట్టాడు కానీ అవి కూడా సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు దేవునికి. ఎందుకు? ఆయనకి అన్నీ కూడా తెలుసు కాబట్టి. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ క్లౌసియా లూది వచ్చినప్పుడు తీర్పు చెప్తాను అన్నాడు కదా. ఆ క్లౌసియా లూది ఏమన్నాడు? 24 అధ్యాయము చూడండి 6వ వచనం. అపోస్తలుల కార్యం 24 అధ్యాయము అపోస్తలుల కార్యం 24 అధ్యాయము 6-8 వచనాల్లో కనుక వాళ్ళు మోపిన నేరము, క్షమించండి, 23వ అధ్యాయము 26 నుంచి 30 దాకా మీరు చదవండి. తర్వాత ఇక్కడ క్లౌసియా లూసియా పంపించిన సంగతి ఇక్కడ రాయబడుతుంది. ఒక లెటర్ కూడా మనం చూస్తాం ఇక్కడ. ఇవన్నీ కూడా అతనికి వచ్చినాయి కనుక గవర్నర్కి వచ్చినాయి. అన్నీ తెలిసినప్పుడు కూడా ఎందుకు వాయిదా వేశాడంటే, చెప్పండి, ఏంటంటే ఒక న్యాయం పొందవలసిన వానికి అన్యాయం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు. కాబట్టి ఇప్పుడు అతను వచ్చిన తర్వాత విచారణ చేద్దామని చెప్పేసి వాయిదా వేశాడు. నెక్స్ట్ ఇప్పుడు 23వ వచనం. అపోస్తలుల కార్యం 24 అధ్యాయము చూడండి. ఈరోజు ముగించేద్దాం ఈ అధ్యాయము. 24 అధ్యాయం 23వ వచనం. ఆ తీర్పు వాయిదా వేశాడు, ఆపు చేశాడు విమర్శించిన తర్వాత. అపోస్తలుల 24 అధ్యాయం 23వ వచనం చదువుతాం. 23. మరియు అతన్ని విడిగా కావల్లో ఉంచి
అతని పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. ఇప్పుడు ఫేలిక్స్ ఏం చేశాడంటే చెప్పినంత విన్నాడు. విని సర్లే లూసియా వచ్చినప్పుడు ఇది ఆలోచిద్దాము అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వకుండా పక్కన పెట్టి ఏం చెప్తాడంట, అతన్ని విడిగా కావల్లో ఉంచండి. ఎవరిని పౌలు గారిని విడిగా కావల్లో ఉంచాలి. అతని పరిచారము చేయుటకు అతని స్వజనులో ఎవరిని ఆటంకపరచడు. పౌలు విడిగా పెట్టిన పౌలు గారిని అందరు కలవచ్చు. ఈయన నేరస్తుడు కాబట్టి, ఖైదీ కాబట్టి ఇతను బంధించి ఎవరిని అడ్డుకోవద్దు మీరు. అతను స్వజనులు ఎవరు వచ్చినా సరే పౌలు గారిని డైరెక్ట్గా మీరు కల్పించండి అని చెప్పారు. చూడండి, ఖైదీలను జైల్లో పెట్టిన తర్వాత అందరిని కలవనిస్తారా? ములాఖాత్ ఉంటుంది. ఏమని చెప్పండి, ములాఖాతులు ఉన్న వాళ్ళు వెళ్ళాలి, మిగతా వాళ్ళు రానివారు అక్కడ. ఇప్పుడు పౌలు గారికి ములాఖాతులు ఏమి అవసరం లేదు. ఏం చెప్పండి, పౌలు గారికి ఏమని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన, ములాఖాతులతో పని ఏమీ లేదు. ఆయన స్వజనులు ఎవరు వచ్చినా డైరెక్ట్గా పౌలు గారిని ఎంతమంది అయినా ఎప్పుడైనా. ఎందుకు? పౌలు గారు ఎవరు? రోమా పౌరుడు. పౌలు గారికి ఏముంది? రోమా పౌరసత్వం ఉంది. కాబట్టి రోమా పౌరసత్వం అలాంటి వెసులుబాటు ఉండేది. ఎన్నోసార్లు చెప్తాను మీకు, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది. కాబట్టి అందుకే పౌలు గారిని ఎవరైనా కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చు. ఆయన ఖైదీగా విడిగా పెట్టండి, అతనే ఇబ్బంది పెట్టొద్దు. కానీ ఎవరు వచ్చినా సరే అందరూ కూడా పౌలు గారిని కలుసుకునేటువంటి వెసులుబాటు కల్పించాడు ఆ యొక్క ఫేలిక్స్. అలా చెప్పాడన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పౌలు గారు ఎక్కడున్నారు? ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నాడు? కైసరలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి. ఇప్పుడు కైసరలో పౌలు గారు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఆలోచించండి. కైసరలో పౌలు గారు ఉన్నాడు. ఇప్పుడు పౌలు ఏమని చెప్పాడు ఆయన? కైసరలో పౌలు గారు ఉన్నాడు కాబట్టి పౌలు గారిని ఆయన స్వజనులు తెలిసిన వాళ్ళు వచ్చి కలవచ్చు అని చెప్పాడు. ఎవరైనా కైసరలో పౌలు గారు తెలిసిన వాళ్ళు ఉన్నారా? వెనక సందర్భాలు మీకు చెప్పాను నీకు, కాస్త ఆలోచించండి. కైసరలో ఎక్కడ దిగారు వాళ్ళు? అందరూ మర్చిపోయారు. కైసరలో పౌలు గారు దిగాడు ఒక ప్లేస్లో. ఆయన 4 కుమార్తెలు ప్రవచించేవారు. అది చెప్తే కానీ చెప్పరన్నమాట. అది ఎవరింట్లో దిగింది ఆయన? సరే, అపోస్తల కార్యములు చూడండి. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం. ఆయన చేసే ప్రయాణాల్లో పౌలు గారు కైసరు వచ్చాడు. అలాంటి ముందు 21వ అధ్యాయము 7-8 వచనాలు. 21వ అధ్యాయము గమనించామంటే 7-8 వచనాలు. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి ఒక దినం ఉంటేమి. 8వ వచనం 21:8. మర్నాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడొక సువార్తికుడైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. చెప్పినప్పుడు చెప్పండి. పౌలు గారు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు కైసరలో? ఫిలిప్పు గారి ఫ్యామిలీ ఉంది. ఈ ఫిలిప్ ఎవరు? 7గురు ఎన్నుకున్నారు కదా. 7గురిలో ఒక శిష్యుడే కనుక 7గురిలో ఒక వ్యక్తి. కానీ ఇప్పుడు స్టెఫను కానీ రాళ్ళతో కొట్టినప్పుడు పౌలు ఉన్నాడా? లేడు? ఉన్నాడు. పౌలు అక్కడ ఉన్నాడు. ఆ సంగతి ఈ ఫిలిప్ గారు తెలుసా తెలియదా? తెలుసు. ఇది కూడా చెప్పాను మీకు, అంత చెప్పాడు. ఇప్పుడు పౌలు గారిని చంపించింది ఎవరు? స్టెఫను గారిని చంపించింది ఎవరు? దగ్గర ఉండి సమ్మతించాడు ఎవరు? పౌలే. ఇప్పుడు ఆ పౌలే కైసరు వచ్చినప్పుడు ఎవరింట్లో ఉన్నాడు? ఫిలిప్ గారి ఫ్లాష్ అయి ఉంటుందో లేదా? ఆ సంగతి ఫిలిప్ గారికి ఫ్లాష్ అయి ఉంటుందా ఉండదా? పౌలు ఇంట్లో వచ్చినప్పుడు ఈ పౌలు ఎవరు? ఒకప్పుడు నాతో పాటు ఉన్నటువంటి స్టెఫను చంపినవాడు కాదు అని అనుకున్నా సరే ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన శత్రుగా సహోదరుడు అయ్యాడు, మారుమనసు పొందాడు. అందుకే ఆ ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడు. ఎవరింట్లో? ఫిలిప్ గారి ఇంట్లో. ఎక్కడ? కైసలు. ఇప్పుడు పౌలు గారు ఉంది ఎక్కడ? కైసలు. ఇప్పుడు పౌలు గారికి స్వజనులు అంటే ఎవరు? తెలిసిన వాళ్ళు ఎవరు ఉండాలి ఇప్పుడు? బహుశా ఉంటే ఫిలిప్ గారే ఉండాలి. కాబట్టి ఫిలిప్ ఫ్యామిలీ ఉండాలి. ఇంక వీళ్ళు కాకుండా ఇక మిగతా క్రైస్తవులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వచ్చి పౌలు గారు ఏం చేయవచ్చు? కైసలలో కలవచ్చు. అది చెప్పాడు. ఇప్పుడే మనం చదువుకుంది అది. కాబట్టి అతనికి ఏమీ అబ్జెక్షన్స్ పెట్టలేదు, ములాఖాతులు ఏం అవసరం లేదు. అతని స్వజనులు ఎవరు వచ్చినా సరే పౌలు గారు డైరెక్ట్గా కలిసి వెసులుబాటు చేయండి అని చెప్పాడు. నెక్స్ట్ 24వ అధ్యాయము చూడండి. అది చెప్పి ఏమంటున్నాడు? 24 వచనం. అపోస్తల కార్యములు 24. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అని తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తునందల విశ్వాసం గురించి అతడు బోధింపగా వినెను. కాబట్టి ఇప్పుడు కొన్ని దినమైన తర్వాత మళ్ళా ఫేలిక్స్ ఏం చేశాడంట? యూదురాలైన ద్రుసిల్లను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు విశ్వాసం అతడు బోధింపగా వినెను. ఇంతకుముందు కూడా చెప్పాను,
ఇప్పుడు ఫేలిక్స్ యొక్క భార్య ఎవరంట? దృశ్యలు. ఎవరేమే? యూదురాలు. చెప్పండి, ఎవరంట? యూదురాలు కాబట్టి కాస్తో కోస్తో ధర్మశాస్త్రం అవగాహన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఫేలిక్స్కు ఈ జరిగిన విషయాలన్నీ భార్య భర్తలు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా? ఏమే ఈరోజు పలానా ఖైదీగా కలిసాడు పౌలని ఇట్లా చెప్పి ధర్మశాస్త్రం అవన్నీ ఉన్న ధర్మశాస్త్రం మనకేం తెలీదు అని ఖచ్చితంగా చెప్పి ఉండదా? చెప్పే ఉంటుంది. ఎందుకంటే యూదురాలు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీ అంతా కీ అంతా ఎవరంటే మిస్సెస్లే. పొద్దున హాయ్ చెప్తున్నాడు. బ్రదర్ సంఘం విషయాలన్నీ కూడా వీళ్ళు భార్యలు పంచుకుంటారు కదా, భార్యలకు ఇద్దరు బ్రదర్స్ కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. వీళ్ళిద్దరు అంటారు, వాళ్ళు వినరు. ఎవరు? వెనకాల భార్య ఉంటారు కదా, నువ్వెట్ట పోంటావండి ఏమంటా, నువ్వు పోతే ఆమంటారు. వాళ్ళ పంచాయతీ బాధ తీర్చలేవు. పొద్దున్న చెప్పే సంగతి ఏంటంటే ఇద్దరు బాధ్యత కలిగిన వాళ్ళు సంఘం విషయాలు ఎవరు చెప్తున్నారు అంటే పోయి భార్యలు చెప్తున్నాడు. భార్యలు చెప్తే ఆ భార్యలు మనం ఎక్కడ కంట్రోల్ చేస్తాం బ్రదర్ అంటాడు ఆయన. భర్తలకైతే పర్వాలేదు, ఫ్యామిలీ సరే అన్న క్షమించండి క్షమించండి ఈయన అంటాడు, ఆయన అయిపోయింది. వాళ్ళు ఒప్పుకోరు. నువ్వెందుకు క్షమాపణ చెప్పావు ఏమంటే ఆమె కూడా ఆయన ముందు చెప్పాలి కదా ఏమంటారు అన్నమాట. చూసారా? అంటే ఇద్దరు లోపల డిస్కషన్ ఉంటుంది. అందుకే సంఘాల విషయాలు పురుషులు ఎక్కడే మర్చిపోతే మంచిది. అసలు చెప్పకూడదు కూడా సంఘాల విషయాలు, తెలుసా? స్త్రీలను కించపరచడం కాదు, కానీ అదొక బలహీనత. ఎందుకంటే మనమే బలహీనలు, మనలో తీయబడిన వాళ్ళు ఇంకా మిక్కిలి బలహీనలు. కాబట్టి అందుకే వాళ్ళకి ఎంత చెప్పాలో అంతా చెప్పాలి. ఎక్కువ చెప్పానికి వాళ్ళ డీల్ అయిపోతారు, మన మీద పడతారు. అందుకే ఇప్పుడు సంగతి ఏంటంటే పేరెంట్స్ కూడా చెప్పుంటాడు ఈ విషయం అంట. దృశ్యాలు చెప్పే ఉంటాడు. ఎందుకంటే ఆమె యూదురాలుగా ఆమె విషయాలు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడేం చేశాడంటే ఒకరోజు మళ్ళీ పిలిపించుకున్నాడు. ఎవరిని పిలిపించుకుని అసలు ఏంటి మతం ఏంటి విశ్వాసం ఏంటని అన్ని విషయాలు కూడా అడుగుతున్నాడు. చూడండి, పిలిపించిన తర్వాత క్రీస్తు యేసుని విశ్వాసం అతడు బోధింపగా విన్నాను. కానీ ఇప్పుడు పౌలు గారు డైరెక్ట్గా బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు చెప్పండి? క్రీస్తు యేసుని విశ్వాసం గురించి ఎవరికి బోధిస్తున్నాడు? గవర్నర్ అయినా ఫేలిక్స్కి బోధిస్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, అందరూ చూడాలి. ఒక గవర్నర్కి చెప్పేటప్పుడు, ఒక గవర్నర్కి చెప్తున్నప్పుడు మనం ఎంత భయపడతాం? ఇప్పుడు పౌలు గారు ఆయన చేతిలో ఉన్నాడు. ఎవరి చేతిలో ఉన్నాడు? ఫేలిక్స్ చేతిలో ఉన్నాడు. విడుదల కూడా కావచ్చు. ఆయనకు అనుకూలంగా మాట్లాడితే, గట్టిగా మాట్లాడకుండా నెమ్మదిగా మాట్లాడి అంటే ఆయన విడిపించే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు పౌలు గారు సువార్త చెప్పే విషయంలో ఏమి రాజీ పట్ల ఉన్నదోనని చెప్తాడు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఫేలిక్స్ ఉన్నటువంటి దృశ్యల్లా ఈ మొదటి భార్య కాదు దీనికి. ఎన్నో భార్య? మొదటి భార్య కాదంటే నీకే భార్య ఉన్నట్టు? రెండో భార్య. చెప్పండి, ఎవరంట? రెండో భార్యని చేసుకున్నాడు. అలాంటి మొదటి భార్య ఉన్న రెండో భార్యని ఇప్పుడు రెండో భార్య చేసుకున్న ఉండాలి, నీతిగా జీవించాలని చెప్తే కోపం వచ్చిందా రాదా? అలాంటి వాళ్ళకి సువార్త చెప్తాం మనము. రెండో భార్య ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నీతిగా ఉండాలి, ఆశలు చంపుకోవాలన్నాం అనుకోండి, ఏమొస్తుంది? దానికి కోపం వస్తుంది. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ సంగతి పౌలు గారు తెలుసు, అతను రెండో భార్య అని తెలుసు. అంతే సువార్త మరి ఎవరికి ఎట చెప్పాలి చెబుతున్నాడు. నువ్వు రెండో భార్యతో ఉంటే ఆశ నిగ్రహం లేకుండా నీతిగా ఎట పరలోకం పోతావు నువ్వు పోవని చెప్తావు డైరెక్ట్గా గవర్నర్కి. చదవండి అన్నమాట కింద వచనం 24 అధ్యాయం 25 వచనం 24, 25 చదవండి. అప్పుడు నీతిని గూర్చి, ఆశ నిగ్రహమును గూర్చి, రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైనది, నేను పిలుతునని పంపాను. చూసారా? ఇప్పుడు గవర్నర్ గారు చెప్పాడు. గవర్నర్ గారు వినాలని వచ్చాడు. పాపం విశ్వాసం, క్రీస్తు యొక్క విశ్వాసం అంటే నీతిగా జీవించాలి, ఆశయం చంపుకోవాలి, తీర్పు ఉంది, జాగ్రత్త అని ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు రెండో భార్యని పెట్టుకున్నావు. నేను డైరెక్ట్ చెప్పకపోయినా నీతిగా ఉండాలి, ఆశయం ఉండాలి, లేకపోతే ఏముందంట తీర్పు ఉన్నది అని చెప్తా ఉంటే భయం పుట్టిందంటే ఎవరికి? చెప్పండి, ఎవరికి? మనం కూడా సువార్త ప్రకటిస్తే సాతానికి ఏం పుట్టాలి? భయం పుట్టాలి. కనుక అమ్మో తీర్పు ఉందా అని భయం ఉండాలి. చూసారా? అంటే అంత ధైర్యంగా ప్రకటిస్తారు పౌలు గారు. మళ్ళీ చెప్పే వ్యక్తి కూడా సామాన్యుడు కాదు. ఆయన ఎవరు? ఒక గవర్నర్ హోదా ఉన్నటువంటి వ్యక్తికి నీతిగా ఉండు, ఆశ నిగ్రహంగా జీవించు, లేకపోతే విమర్శించబడతావు దేవుని అని చెప్పాలి. ఎంత ధైర్యం ఉండాలి? నాకు చెప్తావు నీతిగా ఉండమని, నన్ను ఆశలు చంపుకోమంటావు అని చెప్పి, నాకు రెండో భార్య ఉందని చెప్పేసి ఇలాగ మాట్లాడతావని వ్యతిరేకం అవడు అయినా పర్వాలేదు. కనుక చెప్పాలి, సత్యము చెప్పాల్సిందే. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఖండించాడు. ఎవరిని? రోజు ఏమన్నాడు? నీ సహోదరుని భార్యని నువ్వు ఉంచుకున్నావు అన్నాడు మార్క్స్ 6వ అధ్యాయంలో. ఆ మాట అన్నందుకు కక్ష కట్టారండి. కానీ ఎవరి మీద? యోహాను మీద. మమ్మల్ని ఖండిస్తావా? మమ్మల్ని గద్దిస్తావా?
కానీ టైం కాసుకున్నారు. ఆ జనం రాని వచ్చింది, నాట్యం చేసింది హేరోదియ. లోపలే మమ్మీ ఏం కావాలి అడుగుతున్నాడు అంటే, ఇంకేం అడుగుతావు, ఆయన వద్దంటాడు కదా రెండో భార్య, ఆయన తల తీసుకొని రాపో. ఎవరిది? యోహాను. చూసారా, ఖండించేందుకు తల ఖండించేశారు. చూసారా ఎంత ఘోరం. కనుక ఎందుకు తల తీసేంత అవసరం ఏముంది? నీ సహోదరం భార్య ఉంచుకున్నావు అందో తల తీసేశారు. అదే కారణం. ఇప్పుడు కూడా పౌలు గారికి కూడా నీకు రెండో భార్య ఉంది, నువ్వు ఆశ నిగ్రహంతో ఉండాలి, నీతిగా జీవించాలి, లేకపోతే విమర్శ ఉందని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి పౌలు గారికి? పౌలు లోపల ఎంత ధైర్యం లేక ఆ మాట చెప్పాలి? అంత యెషయా 40 అధ్యాయంలో సువార్త ప్రకటించుదాన్న సియోను కుమారి బలముగా ప్రకటించి భయపడక ప్రకటించి. అమ్మో ఏమనుకుంటారు, సువార్త ఏమనుకునేది లేదు, తప్పైది తప్పే, సహోదర పంచుకోవడం తప్పే, చెప్పాల్సిందే. కాగా అది చెప్పాడు యోహాను, అది చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు కూడా ఆయన గవర్నర్ అయితే నాకేంటి, కాబట్టి దేవుని వాక్యం ఇలాగుంది, ఆశ నిగ్రహంతో లేకపోతే, నీతిగా లేకపోతే నువ్వు విమర్శించబడదని చెప్పగానే లోపల వణుకు పుట్టింది, భయం పుట్టింది. ఎవరికి? విని చాలా ఆపు, మళ్ళీ ఇంకోసారి విందామని అన్నాడు. చూసారా, తన పొరపాట్లను తెలుస్తూ ఉంటే సువార్తలో అంగీకరించటల్లా, నాకు సమయం అయిపోయింది ఇంకోసారి వింటాలంటున్నాడు. అంటే ఇదే సమయం అయిపోవటం కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి అంటే ఏమంటున్నాడు, దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తా ఉన్నాడు, ఇంకోసారి చూద్దామని అంటున్నాడు, ఇంకోసారి విందామని అంటున్నాడు. ఎందుకు? భయం పుట్టింది. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో, నేను నీతిగా లేను, ఈమె రెండో భార్య, ఆశలు చంపుకోలేదు, ఈమె రెండో భార్య, కాబట్టి ఆ రీతిగా మనం గమనించామంటే పౌలు గారు కూడా ఇప్పుడు ఆ నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, తీర్పు గురించి ప్రసంగిస్తూ ఉంటే, ఫేలిక్స్ యొక్క భార్య భర్త ఇద్దరు కూడా నీతి లేదు, ఆశ నిగ్రహం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఏమని చెప్పండి, తీర్పు ఉంది అని ప్రకటించాడు. ప్రకటించగానే వాళ్ళిద్దరికి భయం పుట్టుకుని ఏం చేశారంటే, ఇప్పుడు వద్దులే చాలని చోట్ల పట్టినాయి. ఫేలిక్స్ ఆ సువార్త వినగానే చోట్ల బట్టి ఆ పాపు చాలు, ఇంకోసారి వింటా అని చెప్పేసి తనకు అవకాశం వచ్చినా సరే ఏం చేశాడంటే ఆయన వాయిదా వేస్తున్నాడు. ప్రభుని అంగీకరించే వాయిదా వేసి మళ్ళీ ఇంత అంటున్నాడు. కాబట్టి మనం కూడా సువార్త ప్రకటించే వాళ్ళు కానీ, సేవకులు కానీ పసలేని ప్రసంగాలు చేయకూడదు. పసలేని ప్రసంగాలు అంటే ఏం చెప్పండి, దాంట్లో వెయిట్ లేకుండా ఏదో చెప్పొస్తే ఎట్లాగు, కనుక చెప్పాలి, ఖండించకపోతే ఎట్లా. కనుక పసలేని వర్తమానము, పసలేని ప్రసంగాలు చేయకూడదు. పౌలు గారు ఇప్పుడు ఎంత పెద్ద ప్రసంగం అంటేది పిల్లలకు చెప్తాడు, అన్యులకేమో సృష్టిని ఎత్తుకుని చెప్తాడు, యూదులకేమో ధర్మశాస్త్రం ఎత్తుకుని సువార్త చెప్తాడు, ఫేలిక్స్కి ఏమో తన పొరపాటు తెలిసే విధంగా నువ్వు సరి కావాలి అని తన సంగతి చెప్తా ఉన్నాడు, ఆశకు నీతిగా ఉండమని. అంటే పౌలు గారు ఎవరికి ఎట్లా చెప్పాలి సువార్త అలాగే చెప్తా ఉన్నాడు, మనం కూడా అలాగే చెప్పాలి. కాబట్టి మనం కూడా ఏ చెప్తున్నామో మనకు తెలియాలి. కాబట్టి మనం చెప్పినప్పుడు ఎదుటి వారికి భయం పుట్టాలి. ఒక 5 minutesలో మనం ముగిచేద్దాం, ఈ అధ్యాయం అయిపోతుంది ఈరోజుతో. ఇప్పుడు పౌలు గారు చెప్తే ఫేలిక్స్ ఏం పుట్టింది చెప్పండి, భయం పుట్టింది. సువార్త చెప్పింది సువార్తే, నీతిగా ఉండు, ఆశనగ్రహం ఉండాలి, విమర్శ ఉందని. అందుకే సువార్త చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు గుచ్చుకోవాలి. ఎక్కడ జరిగింది ఇది చెప్పండి? 2వ అధ్యాయంలో వాళ్ళు మీరు సిలివేసిన యేసుని క్రీస్తుని గుచ్చబడి పొడవబడిని చూస్తా. అంటే సువార్త అనేది చెప్పినప్పుడు వాళ్ళు గుచ్చబడి వాళ్ళంటే అయ్యేలారు మేమేమి రక్షణ మంది మేమేం చేయాలి? 2వ అధ్యాయం 30-47 వచ్చినాలు మీరు మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలని చెప్పాడు. ఇప్పుడు ఫేలిక్స్ కూడా గుచ్చబడ్డాడు కానీ భయపడ్డాడు కానీ ఏం చేయట్లేదు చెప్పండి, ఒప్పుకోవటంలా. సమయం ఇంకా వాయిదా వేస్తాడు, మళ్ళీ వింటామని అంటున్నాడు. భయం మీద వచ్చింది కానీ ఇప్పుడు సమయం కాదంటున్నాడు. కనుక ఇంకోసారి పిలిపిస్తానని చెప్పేసి టైం వచ్చినా సరే టైం వచ్చినప్పుడే మారాలి, ఇంకా మారే టైం అని అనుకోకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తా అంటే టైం వచ్చిన మాటల మనం గుర్తుంచుకోవాలి, ఇదే మన టైం వచ్చినప్పుడే అదే మిక్కిలి అనుకూలమైన సమయం. మళ్ళీ అలాంటి సమయం మనకి రాకపోవచ్చు. అలా నెక్స్ట్ ఏం జరిగిందంట చూడండి, 24వ అధ్యాయము
26 వచనం ముగిచేద్దాం. 24 అధ్యాయము లూకా సువార్త 24 అధ్యాయం. ఆ సువార్త విన్నాడు, భయపడ్డాడు, ఇంటికి వెళ్ళమని చెప్పాడు. నాకు సమయం అయిపోయిందని చెప్పాడు. కానీ సమయం అయిపోవడమే కాదు, ఇదే నీకు అనుకూలమైన సమయాన్ని గుర్తించలేకపోయాడు. నెక్స్ట్ 26 వచనం, 24 అధ్యాయం 26 వచనం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకుతుందని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఈ ఫేలిక్స్ ఎట్టంటోడంటే, ఎలాంటి లంచగొండంటే డబ్బుకు అలవాటు పడినవాడు. అందుకే మొట్టమొదటి చెప్పా, ఇతని పరిపాలన ఎవరికి కూడా ఇష్టం లేదని చెప్పాం, మొదట చెప్పుకున్నాం. కానీ ఆయన ఏమని పొగిడాడు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకటిదే, ఇతని పరిపాలన ఎవరికి ఇష్టం అంటే డబ్బు లంచం ఆశించేవాడు, లంచం తీసుకునేవాడు ఫేలిక్స్. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పౌలు గారు చెరసాల్లో ఉంటే పౌలు గారు ఏందయ్యా నువ్వేమన్నా చెప్పు, నువ్వు అంటే బెయిల్ ఇచ్చేస్తే వెళ్ళిపోతావు అనేటట్టు ఉన్నాడు. కానీ పౌలు గారు లంచం పెట్టేవాడా, డబ్బు పెట్టేవాడు కాదు. పౌలు గారు అసలు చెరసాల్లో ఉండమని చెప్పింది ఎవరు, దేవుడే కదా. నువ్వు తెలిసినట్టు కైసరు బాబు చెప్పి దేవుడే, కాబట్టి పౌలు డబ్బు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు మాటి పిలిపించాడు అంటే అర్థం ఏంటి, పౌలు గారు ఏమన్నా డబ్బు ఇస్తాడేమో ఆశపడుతున్నాడు. కానీ పౌలు గారు డబ్బు ఇచ్చేవాడు కాదు. పౌలు గారిని కావాల్సుకునే దేవుడు జైల్లో పెట్టాడు. కాబట్టి మనం బైబిల్ కూడా గమనించామనుకోండి, ఎంతోమంది లంచాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్న బైబిల్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అధికారులంట లంచాలు తీసుకుంటున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. ఒక 5 నిమిషాల్లో మనం ముగిచ్చేద్దాము త్వరగా. దీంతో ఈ అధ్యాయం ముగించబడుతుంది కాబట్టి మనం క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా 1:23. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచములు కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని పక్షమున న్యాయము తీర్చరు, ఇతరుల పక్షం న్యాయము విచారించరు. కాబట్టి ఎవరంటే వీళ్ళంతా కూడా లంచగొండ్లు, అధికారులు. కనుక అధికారులంట లంచాల కోసం ఆశపడుతున్నారు. కనుక లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం త్వరగా. మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం కూడా మనం గమనించామంటే, మీకా 7:3, పేజ్ నంబర్ 767. 2 చేతులతోనూ కీడు చేయి పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. చూసారు కనుక అధిపతులు అంత లంచం కోరుతున్నారు, న్యాయాధిపతులు బహుమాన లంచాలు కోరుతున్నారు. అందుకే యెహోషాపాతు టైంలో రాజుగా ఉన్నప్పుడు ఏమని చెప్పాడంటే, మీరు ఎవరు లంచం తీసుకోవద్దు. 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు. ఒక మంచి రాజు యెహోషాపాతు తన దేశంలో ఏమని పెట్టాడంటే, లంచాలు తీసుకోవద్దని బోధ చేశాడు. 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. 2 దినవృత్తాంతములు 2 Chronicles చాప్టర్ 19 verse 5. మరియు అతడు ఆయా పట్టణములు అనగా దేశమందు యోధవారణ బురుజులు గల పట్టణములన్నింటిలో న్యాయాధిపతులు నిర్ణయించి వారికి ఆజ్ఞాపించాను. న్యాయాధిపతులు ఏమని చెప్పాడు, 6వ వచనం. మీరు యెహోవా నియమను బట్టే గాని మనుషుల నియమను బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును కనుక మీరు తీర్పు తీర్చినప్పుడు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుని యెహోవా దాని దౌష్టంలో ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాడు. కాబట్టి యెహోషాపాతు కూడా తన టైంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు లంచాలు తీసుకోవద్దు. ఫేలిక్స్ ఎట్లాంటి వాడు చెప్పండి, లంచగొండి. లంచం కోసం పౌలు గారిని పిలిచి మాటికి పిలిచాడంట. పౌలు గారి వద్ద పౌలు గారు లంచం ఇవ్వాల. కానీ ఏం జరిగిందంట, ఒక ఆఖరిగా చూడండి, ఆమోసు గ్రంథం చదువుదాం. 5వ అధ్యాయం 2 వచనం మనం చదివి ముగిచ్చేద్దాం. ఆఖరిగా ఆమోసు గ్రంథం. న్యాయము జరిగించకుండా లంచాలు తీసుకొని న్యాయాన్ని మార్చివేస్తున్నారంట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నెంబర్ 757. ఆమోసు 5:7. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయి వారలారా. కానీ న్యాయాన్ని ఎట్లా మారుస్తున్నారంట, అన్యాయంగా మారుస్తున్నారంట. 24వ వచనం. ఆమోసు 5:24. నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి. అట్లా చేయాలి. కనుక నీళ్లు పారినట్టు న్యాయం ఉండాలి, కానీ లంచాలు తీసుకుని న్యాయాన్ని తిప్పివేయకూడదు. కాబట్టి పౌలులో సందేహం లేదు, కనుక విసుగుదల లేదు. పౌలు గారు ఎంతో ఓపికతో ఉన్నాడు జైల్లో, ఖైదీలో. కనుక పౌలు గారు ఎంతో సహనం మనం చూస్తాము. కాబట్టి ఈ రీతిగా
పౌలు గారిని జైల్లోనే పెట్టి ఏం చేశాడు ఆయన? 24 అధ్యాయం ఆఖరిగా అపోస్తల కార్యములు 24 అధ్యాయం ఆఖరి వచనం చూడండి, చివరి వచనం చదివి మనం ముగిద్దాము. 24 అధ్యాయం 27 వచనం, 24, 27. 2 సంవత్సరాల తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కి ఫేస్తూ వచ్చెను. అతడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకున్న వలనని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి పోయాను. కానీ ఇప్పుడు ఇతడు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ వేరే ఆయన వస్తున్నాడు గవర్నర్గా. పోతా ఏం చేశాడంటే అతడు, నాకు డబ్బు లేకపోయిందిలే, యూదులందరూ నన్ను మంచివాడు అనుకోవాలంటే పౌలు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. పౌలు జైల్లో ఉంటే ఈయనకి మంచి పేరు అన్నమాట. షబాష్, మంచి పని చేసావు, ఆయన జైల్లోనే పెట్టాలి అని యూదులు అంటూ ఉంటే ఈయనకి క్రెడిట్ అన్నమాట. ఆ క్రెడిట్ అంటే మనుషుల సంతోషం కోసము ఒక న్యాయవంతుని ఎక్కడ పెట్టాడు? జైల్లో పెట్టాడు. ఎంత ఘోరం అండి ఇది. కనుక పిలాతు కూడా తీర్పు ఇచ్చాడు. పిలాతు కూడా ఏమన్నాడు? ఇతను నాకు ఏ దోషము లేదు 3 సార్లు చెప్పి యేసుప్రభు వారిని అని చెప్పి ఏం చేశాడు? మీకు ఇష్టమని చేసుకొని పోండి. అదేంటి న్యాయం లేదని, దోషం లేదు విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టి కొడలు గట్టి అప్పగిస్తాం, ఇది అన్యాయం చూసారు. కాబట్టి ఇక్కడ నేను పౌలు గారికి కూడా అన్నీ విన్న తర్వాత ఏం చేశాడంటే, డబ్బు ఇవ్వలేదు కాబట్టి నాకు డబ్బు కూడా రాలేదు, కానీ పోనీ డబ్బు అనిస్తే పౌలు గారిని విడిచిపెట్టాము. డబ్బు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నాకు మంచి పేరు రావాలంటే యూదుల ద్వారా ఏం చేయాలి? పౌలు గారిని జైల్లోనే పెట్టాలి. చూసారా? అందుకే సేమ్ ఇలాంటి మనసే పిలాతు కూడా. మార్కు సువార్త 15 అధ్యాయం, మార్కు సువార్త 15 అధ్యాయం 15 వచనం, మార్కు సువార్త 15 ఆఖరిగా మార్కు సువార్త 15 అధ్యాయం 15 వచనం అందరం కలిసి చదువుదాం. పిలాతు, మార్కు సువార్త 15 పిలాతు జన సమూహమును సంతోషపెట్టకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువేయ అప్పగించింది. ఇదన్నమాట. పిలాతు కూడా జన సమూహాన్ని సంతోషపెట్టాలి. యేసు అన్యాయంగా యేసుని సిలువేసినా పర్వాలేదు, కానీ నేను మనుషులను సంతోషపెట్టాలి అంటున్నాడు. చూసారా? అంటే గలతీ 1:10 పౌలు అన్నాడు, గలతీ 1:10, నేను మనుషులను సంతోషపెట్టువాడిని అయితే నేను క్రీస్తుకు దాసుడనే కాకయే పోవుదును. మనం మనుషులు సంతోషపెట్టడం కాదు, మరి ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని. 1 తెస్సలోనిక 2 అధ్యాయం 4 వచనం, 1 తెస్సలోనిక 2:4, 1 తెస్సలోనిక 2 అధ్యాయము 4 వచనం, 1 తెస్సలోనికైలు 2 అధ్యాయము 4 వచనం. సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టే వారమై బోధించుచున్నాము. కాబట్టి ఫేలిక్స్ లాగా, పిలాతులాగా చెప్పడం, మనం ఎవరిని సంతోషపెట్టకూడదు? మనుషులను కాదు. ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి. తెస్సలోనిక సంఘం అలాగే ఉన్నారు. 4 అధ్యాయము 2 వచనం, 1 తెస్సలోనిక 4:2, కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. పౌలుని చూసి తెస్సలోనిక సంఘం నేర్చుకుందంట, మనం మనుషులను సంతోషపెట్టకూడదు. ఎవరిని పెట్టాలి? దేవుణ్ణే సంతోషపెట్టాలి. ఇంతటితో మనం ముగిచ్చేసాం. 24 అధ్యాయము సమాప్తం అయిపోయింది. కానీ పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఫేలిక్స్ మాత్రము వెళ్ళిపోయాడు. డబ్బు రాలేదు, కానీ యూదుల ద్వారా ఒక క్రెడిట్ ఘనత రావాలనుకున్నాడు. కాబట్టి అదేం చేసినట్టు మంచివాడు అనిపించుకోవడం కోసము ఒక అన్యాయమైన తీర్పులాగా తీర్చినట్టుగా తీర్చి జైల్లోనే పెట్టి ఫేలిక్స్ వెళ్ళిపోయాడు. దీంతో 24 అధ్యాయం మనం ముగించబడింది. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ప్రభు చిత్తమైతే ముందు నెల మనం చూద్దాం. దీంతో అపోస్తల కార్యములు 24 అధ్యాయం పూర్తిగా 27 వచనంతో కంప్లీట్ అయిపోయింది. వచ్చేవారం మనం ప్రభు చిత్తమైతే 25 అధ్యాయాన్ని మనం ప్రారంభిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఒక మాట, యెషయా గ్రంథము 49 అధ్యాయం, యెషయా 49 18 వచనం. నేను రేపు ఏ ఊరేది ఆత్మకూరు మినిస్ట్రీకి పోతాండాం. ఏం చెప్పాలి ప్రభావం మాట చెప్పాలంటే దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చినాడు. మీరు కూడా చూడండి.
నేను నోట్ చేసి పెట్టిన, కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ వాక్యానుసారంగా దయచేసి 18వ వచనం మీరందరూ కూడా ధ్యానించాల్సిందిగా మనవి. ధ్యానిస్తే ఏదన్నా ఒకటి రెండు మాటలు వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. వచ్చేవారు ఊరికే రావడం లేదు, పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్టుగా. కనుక దేవుని సువార్త విత్ అథారిటీ, రక్షణ సువార్త ఎప్పుడే కానీ ఇట్లా నాసిరకంగా ఉండకూడదు. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాలకే వందనాలు. దయలు మా తండ్రి, మరి తన వాదన పౌలు గారు వినిపించిన సంగతి మేము ధ్యానించాము. అంత మాత్రమే కాదు, మరి ఆఖరి సంగతి కూడా దయలు మా తండ్రి, మరి తీర్పు చెప్పడంలో విఫలమైన ఫేలిక్స్ అనే సంగతి కూడా మేము ధ్యానం చేయగలిగాం. అనేకమైన సత్యాలు మీకు మరి మాకు బోధించారు, నేర్పించారు. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ దీవెనతో మీ ఆశీర్వాదాలు దింపి నడిపించమని, సహాయపడమని, భవిష్యత్ సేవగా సిద్ధపరచమని మరోసారి ప్రభా, మరి 24-25 తారీఖుల్లో తను బయలుదేరి ఆత్మకూరుకు వెళ్తున్నాం. మరి శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం చేరుకుని అక్కడ స్వార్థ ప్రకటన సమయం కూడా ఎంత మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ద్వారాలు తెరవండి, ఆటంకాలు తొలగించండి, రక్షణ మార్గం మీరు సుగమం చేయమని ప్రార్థిస్తూ నీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసము చెలిచిన మనకును, తను ప్రేమించు వారికిని, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ
ఇప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. దేవునికే మహిమా యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికి కూడా ప్రైజ్ లాడ్. క్షమించండి, ఈరోజు అధ్యాయం అయిపోతుందని కొంచెం పొడిగించాము. అందరు కోఆపరేషన్ చాలా థ్యాంక్ యూ. అందరికి ప్రైజ్ లాడ్.